స్టార్ట్. హలో హలో హలో. ఓకే. మన సెకండ్ పార్ట్ అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఫస్ట్ ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి ఒకసారి. డ్రాఫ్ట్ బ్యాలెన్స్ షీట్ తయారు చేసి ఇచ్చాడు. అంటే డ్రాఫ్ట్ రిపోర్ట్ ఒకటి తయారు చేసి ఇచ్చాడు. మనకి ఏం చేయమన్నాడు? జస్ట్ క్లాసిఫికేషన్ కరెక్ట్ గా చేయలేదని మనం చేయాలి. సింపుల్ గా చెప్పాలంటే ఫార్మెట్ లో వేయాలి. ఫస్ట్ మనం దేంతో స్టార్ట్ చేద్దాం? నాన్ అసెట్స్ కదా. ఫస్ట్ ఏం చెప్పండి? నాన్ కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ ఏం చెప్పండి? చూడండి ఇక్కడ ప్రాపర్టీ ప్లాంట్ ఎక్విప్మెంట్ ఏమైనా ఉందా? ఎంత ఉంది? అట్ కాస్ట్ 5200, 4700. మరి దాని డిప్రిసియేషన్ కూడా మైనస్ చేయాలి లేదా? డిప్రిసియేషన్ కింద ఎక్కడ ఇచ్చి ఉంటారు చూడండి, లైబిలిటీస్ లో. డిప్రిసియేషన్ ప్రొవిజన్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ అని ఇచ్చాడా లేదా చెప్పండి. ఇంకేమైనా ఒకసారి పనిలో పని ఇంకేమైనా ఒకటైనా పీపీకి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయేమో చెక్ చేసి పనిలో పని తేలిపోతుంది కదా. ఇంకేమైనా పీపీకి సంబంధించిన పాయింట్స్ ఉన్నాయా? ఏం లేవు కదా. ఇప్పుడు 5200 మైనస్ 1610 ఎంత? ఒక ఇయర్ చేద్దాం, ఆటోమేటిక్ గా లాస్ట్ ఇయర్ కూడా అంతే కదా. 3590 అందరికి ఓకేనా కదా. మన ఫస్ట్ అయిపోయింది ఐటమ్. నెక్స్ట్ ఏం చెప్పండి? నాన్ కరెంట్ అసెట్స్ లో ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ తర్వాత ఏంటి లైన్ గా? క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్. ఇక్కడ ఏమైనా ఉందా క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్? ఏం లేదు. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ తర్వాత ఏం చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. చెక్ చేయండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎక్కడ ఉంది? ఉంది. ఎంత ఉంది? 3100. దానికి సంబంధించిన కింద ఏమైనా ఉన్నాయేమో చెక్ చేసేయండి ఒకసారి. దానికి సంబంధించిన ఏమైనా పొరపాటున ఉన్నాయా? ఏం లేవు కాబట్టి డైరెక్ట్ వేసేయచ్చు లేదా ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. అందరికీ ఓకేనా? 2 లైన్లు అయిపోయి మనవి. నెక్స్ట్ ఏం చెప్పండి? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ తర్వాత గుడ్ విల్. గుడ్ విల్ ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. గుడ్ విల్ తర్వాత ఏం చెప్పండి? అదర్ ఇంటాన్జిబుల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. తర్వాత ఏం చెప్పండి? ఇంటాన్జిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ కూడా లేదు. నెక్స్ట్ ఏం చెప్పండి? బయోలాజికల్ అసెట్స్ అంటే అగ్రికల్చర్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? అసెట్స్ ఏం లేవు. నెక్స్ట్ డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఉన్నాయి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్స్ ఉన్నాయా లేదా చూడండి. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లేదు. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ కూడా లేదు. ఇంకా అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? ఇంకేం లేవు. అందరికీ ఓకేనా కాదా చెప్పండి. ఫస్ట్ అయిపోయింది వాళ్ళు. ఓకే. నెక్స్ట్ ఏంటి? నాన్ కరెంట్ అసెట్స్ తర్వాత కరెంట్ అసెట్స్. ఎప్పుడైనా ఇన్వెంటరీస్ తో స్టార్ట్ చేయండి రా అని చెప్పాను. ఇన్వెంటరీస్ ఎంత ఉన్నాయి చెప్పండి? 1500 కాస్ట్ ఉన్నాయి. ఇంకేదో ఫైర్ వాల్యూ లెస్ కాంపిటేటివ్ సెల్ 180 ఉన్నాయి. ఏదైతే ఏంటి మొత్తం కలిపి ఎంత ఉన్నాయి? 1680 ఉన్నాయి. అవునా కాదా చెప్పండి. 1680 ఇన్వెంటరీస్ లో వేసి అందరికి ఓకేనా కాదా? అందరికీ ఓకేనా కాదా? అది ఏంటి సార్ అంటే ఏం లేదు. ఇన్వెంటరీస్ లో కొన్ని కాస్ట్ ఆర్ ఎన్ఆర్వి విచ్ ఇస్ లోవర్ కదా. కొన్ని కాస్టే తేలుతాయి, కొన్ని ఎన్ఆర్వి తేలుతాయి. అవి వేరు వేరుగా చూపించాడు అంతే. నెక్స్ట్ ఏం చెప్పండి? ఇన్వెంటరీస్ తర్వాత ఏంటి? లైన్ గా ఇన్వెంటరీస్ తర్వాత ఫైనాన్షియల్ అసెట్స్ అనా? ఫైనాన్షియల్ అసెట్స్. ఇందాక మనం అక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ చెక్ చేయలేదురా. అక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ చెక్ చేయలేదు కదా. సార్ ఇక్కడ అక్కడ ఏం లేవు. ఇక్కడ ఫైనాన్షియల్ అసెట్స్ ఇక్కడ ఉన్నాయి కదా. ఫైనాన్షియల్ అసెట్స్ ఏమేమి ఉంటాయి చెప్పండి? ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్, లోన్స్ కాదు దానికన్నా ముందు క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, బ్యాంక్ బ్యాలెన్సెస్, ఆ తర్వాత లోన్స్, అదర్ ఫైనాన్షియల్ అసెట్స్. ఫస్ట్ ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ అన్నారు. ఇన్వెస్ట్మెంట్స్ చూడండి, షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా? ఏం లేవు. ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఏంటి? ఇన్వెస్ట్మెంట్స్ తర్వాత ఏంటి? ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ చూడండి. అకౌంట్స్ రిసీవబుల్ ఉందా లేదా? 2300, 1800 ఉందా లేదా చెప్పండి. 2300, 1800. ఫైనాన్షియల్ అసెట్స్ లో ఇది ఎంత చూపించే? ట్రేడ్ రిసీవబుల్స్ 2100 ఉన్నది. ఏంటి కింద ఏదైనా ఉందా ఏంటి? ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ ఉందా ఏంటి? ప్రొవిజన్ ఫర్ బ్యాడ్ డెట్స్ ఉందా? ఉంటే మనం ఏం చేయాలి? మైనస్ చేసి చూపించాలా లేదా? 200 మైనస్ చేసి చెప్పండి. 2100 అందరికి ఓకేనా? ఇన్వెంటరీస్ తర్వాత అదే సార్ ఫైనాన్షియల్ అసెట్స్ ఇంకేమేమి ఉంటాయి? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఎంత చెప్పండి? ఎంత ఇచ్చాడు? ఎంత? క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ 250 ప్లస్ 70 మొత్తం కలిపి ఎంత చెప్పండి? 320. ఓకేనా కాదా? ఇంకా చూడండి, అసెట్స్ ఏమైనా వదిలేసామా? అన్ని అయిపోయా ఏమైనా ఉండిపోయా? ఎన్సీఏ ఇక్కడ ఉంటుంది. ఎన్సీఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ మొత్తం ఎన్సీఏకి యాడ్ అయిపోద్ది. అవునా కదా చెప్పండి. ఎన్సీఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ అని ఏదైనా డివిడెండ్ డిక్లేర్ బై ఏ లిమిటెడ్ కూడా ఎక్కడ ఉంటుంది చెప్పండి? డిక్లేర్ చేసిన డివిడెండ్ అయితే ఇప్పుడు డివిడెండ్ డిక్లేర్ చేస్తావు అంటే ఏంటి చెప్పండి? నువ్వు కట్టాలి అన్నట్టుగా చూపించాలి. అవునా కదా చెప్పండి. లైబిలిటీస్ చూపించుకోవాలి. ఓకేనా కదా? నెక్స్ట్ ఏం చెప్పండి లైన్ గా ఒక్కొక్కటి. ఫస్ట్ ఏంటి? అదే లైబిలిటీస్కి వెళ్దాం. ఈక్విటీ ఫస్ట్ ఏంటి? షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ. షేర్ క్యాపిటల్ అని చెప్పండి. షేర్ క్యాపిటల్ ఎంత? 11301050. అవునా కదా? షేర్ క్యాపిటల్ 11301050. జాగ్రత్తగా ఆలోచించుకోండి. అదర్ ఈక్విటీలో ముందు ఏమేమి ఉన్నాయో నాకు ఒక్కొక్కటిగా చెప్పండి. ఫస్ట్ ఏమేమి అదర్ ఈక్విటీకి వస్తే రౌండ్ చేసుకుందాం, తర్వాత పంపిద్దాం. రీటైన్ ఎర్నింగ్స్ అదర్ ఈక్విటీ, ప్రాఫిట్ ఫర్ ద ఇయర్ అదర్ ఈక్విటీ, ఇంకా ఇంకేమైనా ఆ పైన ఇందాక డివిడెండ్ పెయిడ్ అని డివిడెండ్ డిక్లేర్డ్ ఉంది కదా. డివిడెండ్ డిక్లేర్డ్ కూడా అదర్ ఈక్విటీ నుంచి మైనస్ చేయాలా లేదా చెప్పండి. అవునా కదా? అవునా కాదా చెప్పండి. ఇంకా ఇంకేమైనా ఉన్నాయా? ఎన్సీఏ ఒకటి ఉంది. ఎన్సీఏ కూడా ఎక్కడ చూపిస్తాం? అదర్ ఈక్విటీ. ఓకేనా కదా? ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అందరు చూడండి. రీటైన్ ఎర్నింగ్స్ కింద వర్కింగ్ నోట్ చూడండి. ఫస్ట్ వర్కింగ్ నోట్
రీటైన్ ఎర్నింగ్స్ 1875, అవునా కదా? ప్లస్ ప్రాఫిట్ ఎంత 1200, మైనస్ ఎన్సీఏ ఎంత 160, మైనస్ డివిడెండ్ డిక్లేర్డ్ ఎంత 90. ఓకేనా కదా? నెట్ ఫిగర్ ఎంత వచ్చింది 2825. తీసుకొచ్చి ఇక్కడ చూపించాం అందరికీ. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా? నెక్స్ట్ ఎన్సీఏ షేర్ ఆఫ్ ప్రాఫిట్ కాబట్టి మైనస్ చేసాం. ఎన్సీఏ ఎంత ఉంది ఆడే ఇచ్చినట్టున్న డైరెక్ట్ గా ఎన్సీఏ ఎంత 830, 540. డైరెక్ట్ గా వేసి వచ్చలేదు ఎన్సీఏ. ఎన్సీఏ కూడా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. మనం ఇప్పటి వరకు యాక్చువల్ గా రెండే చెప్పాము. ఏంటి చెప్పాము? షేర్ క్యాపిటల్ చెప్పాం, అదర్ ఈక్విటీ చెప్పాం. దాని కింద ఎన్సీఏ కూడా ఉంటుంది. ఓకేనా? ఎప్పుడు కన్సాలిడేటెడ్ ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో అవి కూడా తేలుతాయి. ఈ ఎన్సీఏకి ఇవ్వాల్సిన ప్రాఫిట్ షేర్ ఏదైతే ఉందో, ఎన్సీఏకి ఇవ్వాల్సిన ప్రాఫిట్ షేర్ మన ప్రాఫిట్ షేర్ నుంచి తగ్గించేయాలా లేదా చెప్పండి. ఎందుకంటే మీకు 100 రూపాయలు ప్రాఫిట్ వచ్చిందా, అందులో 50 రూపాయలు మీరు కావు ఎన్సీఏ. ఎన్సీఏ మీకు ఎందుకు చెప్పండి? మీరు మైనస్ చేయాలా లేదా? మీరు మైనస్ చేస్తారు. మరి వాళ్ళ షేర్ వాళ్ళు పట్టుకొని వెళ్ళిపోతారు కదా, మీకెందుకు? ఓకేనా కదా చెప్పండి. ఎన్సీ ఎంత 830 వేస్తామా? ఎన్సీ ఎంత ఇచ్చాడు 830 వేస్తాం. నెక్స్ట్ చెప్పండి. నెక్స్ట్ లైబిలిటీస్ లో నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమేమి ఉంటాయి చెప్పండి. ఫస్ట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉంటాయి, తర్వాత ఫైనాన్షియల్ లైబిలిటీస్ తర్వాత ప్రొవిజన్స్ ఉంటాయి, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీస్ ఉంటాయి, అదర్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో మళ్ళీ ఏముంటాయి? బారోయింగ్స్ ఉంటాయి, ట్రేడ్ పేయబుల్స్ ఉంటాయి, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉంటాయి. బారోయింగ్స్ ఎంత ఉన్నాయి చెప్పండి. లాంగ్ టర్మ్ బారోయింగ్స్ ఏమైనా ఉన్నాయా? లాంగ్ టర్మ్ డెట్ అంట ఎంత ఉందంట? 3300 లో లాంగ్ టర్మ్ ఎంత ఉంది? 500 crore డ్యూ ఆన్ 1st January ఈచ్ ఇయర్. అంటే వెంటనే పే చేసేయాలి నెక్స్ట్ ఇయర్. అవునా కదా? అంటే 3300 500 కరెంట్ పోర్షన్, 2800 నాన్ కరెంట్ పోర్షన్. ఓకేనా కదా? చూడండి అందరూ చెక్ చేసుకోండి. ఓకేనా కదా చెప్పాలి. అదే ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో బారోయింగ్స్ లో కింద ఎక్కడ కనిపిస్తుంది? కరెంట్ లైబిలిటీస్ ఎంత కనిపిస్తుంది? 500 కనిపిస్తుంది. ఆ రెండు చెక్ చేసుకోండి ఒకేసారి. ఆ రెండు పైన కింద పడ్డాయి, చెక్ చేసుకోండి. ఓకేనా కదా చెప్పండి. బారోయింగ్స్ తర్వాత ఇంకేమున్నాయి అన్నారు? ట్రేడ్ పేయబుల్స్. ఏమైనా లాంగ్ టర్మ్ ఉన్నాయి ట్రేడ్ పేయబుల్స్ ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదు. నెక్స్ట్ ఏంటి? అదర్ అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. అంటే ఫైనాన్షియల్ లైబిలిటీస్ కదా, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ అయిపోయింది. తర్వాత ఏంటి? ప్రొవిజన్స్. ప్రొవిజన్స్ లో లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఏమి ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి. లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ ఏమున్నాయి? ఎన్విరాన్మెంటల్ వారంటీ ప్రొవిజన్ 12 months లోనే. సో షార్ట్ టర్మ్ ప్రొవిజన్, లాంగ్ టర్మ్ ప్రొవిజన్? షార్ట్ టర్మ్. ఎన్విరాన్మెంటల్ రిజిస్టరేషన్ ప్రొవిజన్ ఎప్పుడో 2006 లో అంట. అంటే లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్? లాంగ్ టర్మ్. అది ఇక్కడ చూపించాలా లేదా చెప్పండి. అలాగే ప్రొవిజన్ ఫర్ ఎక్రూడ్ లీవ్ విత్ ఇన్ 12 months. అది కరెంటా నాన్ కరెంటా? కరెంట్. అది విత్ ఇన్ 12 months కాబట్టి. నాన్ కరెంట్ లో ఒకటే వచ్చిందా లేదా? ఎంత వచ్చింది? 765, 640. ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కదా? మరి కరెంట్ లైబిలిటీస్ లో చెప్పండి. ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో ఏమేమి ఉంటాయి? ట్రేడ్ పేయబుల్స్ ఇందాకలే చెప్పారా? ఏమేమి వదిలేసారు చెప్పండి. ఇప్పుడు లైన్ గా అయిపోతుంది కదా, పనుల పని వెళ్ళిపోతుంది. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఆన్ లాంగ్ టర్మ్ డెట్ లెస్ దాన్ 12 months. అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఇవ్వాలి. అవునా కాదా చెప్పండి. అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఏదది ఎంతది? ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఎంత? అదే ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అంటే ఏం చెప్పండి. అది ఫైనాన్షియల్ లైబిలిటీ నాన్ ఫైనాన్షియల్ లైబిలిటీ? ఇంట్రెస్ట్ ఎక్రూడ్ బట్ నాట్ పెయిడ్. ఫైనాన్షియల్ లైబిలిటీ నాన్ ఫైనాన్షియల్ లైబిలిటీ? ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అంటే ఏంటి? అంటే మనం కట్టాలి, తాను కట్టలేదు, కానీ చివరికి ఎప్పుడైనా సెటిల్మెంట్ అల్టిమేట్ గా దేనిలో జరుగుతుంది? మనీ రూపంలో జరుగుతుంది. అప్పుడు దాన్ని ఫైనాన్షియల్ అంటామా లేదా? సో అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో 260 వేస్తాం. ఓకేనా కాదా చెప్పండి. అందరికీ ఓకేనా కాదా? ఇంకా లైన్లీ చెప్పండి ఇంకేమేమి ఉన్నాయి. రీటైన్ ఎర్నింగ్స్ అవన్నీ వేస్తాం, ఎన్సీఏ వేస్తాం, అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ వేస్తాం, ప్రొవిజన్ ఫర్ డౌట్ఫుల్ డెట్స్ పైన వేస్తాం, ట్రేడ్ పేయబుల్స్ కరెంట్ లైబిలిటీస్ లో వేయాలా లేదా చెప్పండి. వేస్తాం. ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ అదర్ కరెంట్ లైబిలిటీస్ లో వేయాలా లేదా చెప్పండి. అవునా కాదా? ఇంకా ఇంకేమున్నాయి? వారంటీ ప్రొవిజన్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో వేయాలి లేదా 600? అవునా కాదా చెప్పండి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో 600 ఒకటి, అదర్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్ 35. ఓకేనా కాదా చెప్పండి. అందరికి ఓకేనా కాదా. డివిడెండ్స్ పేయబుల్ ఒకటి ఉందా లేదా? డివిడెండ్స్ పేయబుల్ ఒకటి సెపరేట్ గా చూపించాడు. డివిడెండ్స్ పేయబుల్ కరెంట్ లైబిలిటీ. డివిడెండ్ పేయబుల్ ఎందుకు చెప్పండి కరెంట్ లైబిలిటీ? ఎప్పుడైనా డివిడెండ్ ఎప్పుడు పే చేస్తారు? డివిడెండ్ అంటే ఈ ఇయర్ నెక్స్ట్ ఇయర్ కదా పే చేస్తారు. అవునా కదా చెప్పండి. అందుకే కరెంట్ లైబిలిటీగా వేస్తాం. అన్ని వేస్తామా ఏదైనా వదిలేసామా ఒకసారి చూడండి. ఈ అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయి కదా, ఎక్రూడ్ ఎక్స్పెన్సెస్ 15 అని. ఎక్రూడ్ ఎక్స్పెన్స్ ఎంత ఉన్నాయి చూడండి. 15 ఉన్నాయా లేదా? ఆ ఎక్రూడ్ ఎక్స్పెన్స్ ఎక్కడ చూపించాడు చూడండి. ట్రేడ్ పేయబుల్స్ అండ్ అదర్ పేయబుల్స్ అని అందులోనే చూపించాడు 895. ఓకేనా కదా. కొంతమంది ఎక్కడ చూపిస్తారు ఇది? ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో కూడా చూపించుకోండి. ఎక్రూడ్ ఎక్స్పెన్స్ అంటే అవుట్ స్టాండింగ్ ఎక్స్పెన్స్ అయినా అంటే ఎప్పటికైనా పే చేయాల్సిన వాటిని ఏమంటాం మనం? ఫైనాన్షియల్ అంటామా నాన్ ఫైనాన్షియల్ అంటాం? ఫైనాన్షియల్ అంటాం. సో ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ అయినా కూడా చూపించుకోండి. ఈ ట్రేడ్ పేయబుల్స్ లోనే కలిపి చూపించారు. ఓకేనా కదా చెప్పండి. బ్యాలెన్స్ షీట్ రీక్లాసిఫికేషన్ అందరికీ అర్థమైందా లేదా? ఎవరికైనా దీంట్లో డౌట్ ఉందా ఈ క్వశ్చన్ లో? ఏం డౌట్ లేదు కదా. ఎవరికైనా డౌట్ ఉంటే చెప్పాలి నాకు. మరి 10 minutes లో అయిపోయింది ఏంటి?
ఓకేనా కాదా చెప్పండి. ఇది జస్ట్ క్లాసిఫికేషన్ బట్టి పట్టమే ఫార్మెట్. ఓకేనా కాదా? నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ పాయింట్ ఏంటో చదవండి. అవసరం లేదు, అసలు పై చదవాల్సిన అవసరం లేదు. కింద ఏ పాయింట్ చదివి ఆన్సర్ చెప్పిండ. ఏంది? ఏ పాయింట్ చదవండి, పాయింట్ నెంబర్ ఏంది? పెద్ద పెద్ద డిస్కషన్ హాట్స్టార్ గురించి. ఏదో పెద్ద ఇదా హాట్స్టార్. 13th క్వశ్చన్ చూడండి. ఏ పాయింట్, పాయింట్ నెంబర్ ఏ ఏంటో చూడండి. నాకు పాయింట్ నెంబర్ ఏ. పావనికి సడన్ గా ఇలా ముందు మావ మర్చిపోద్దని చెప్పి సడన్ గా ఇలా గుర్తొస్తాడే. పాయింట్ నెంబర్ ఏ నాకు ఫాస్ట్ గా ఆన్సర్ చెప్పాను రా బాబోయ్, ఎంతసేపు మీ మొహాలు చూడాలి, నేను వెళ్ళిపోంటారా 4 క్వశ్చన్లు చేసి. పాయింట్ నెంబర్ ఏ ఏంటో చెప్పండి. ఏబీసీ లిమిటెడ్ ఏమో పీక్యూఆర్ లిమిటెడ్ నుంచి ఏదో పర్చేస్ చేసిందంట. పీక్యూఆర్ లిమిటెడ్ దగ్గర మనకే 100% షేర్స్ ఉన్నాయి. అంటే ఇది ఏంటి, రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ అయినా కదా చెప్పండి. రిలేటెడ్ పార్టీ ట్రాన్సాక్షన్ గురించి అంటే ఇండియన్స్ 24. హవెవర్ హీ ఫీల్స్ దట్ డిస్క్లోజ్ చేయక్కర్లేదు, ఎందుకంటే మార్కెట్ టర్న్స్ జరిగిందని చెప్తున్నాడు. ఎవరు రైట్ చెప్పడానికి? జరిగినా జరగకపోయినా మనం ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలా లేదా? చెక్ చేసుకున్న ఆన్సర్ సొల్లంతా రాసి లాస్ట్ కి ఏం చెప్పాడు, ఎలాగైనా సరే ఖచ్చితంగా డిస్క్లోజ్ చేయాలి. అసలు రిలేటెడ్ పార్టీస్ అంటేనే మెటీరియల్, మళ్ళీ దాంట్లో న్యూమరికలీ సిగ్నిఫికెంట్ ఇన్సిగ్నిఫికెంట్ ఉండదు. సో ఖచ్చితంగా మీరు ఏం చేయాలి, డిస్క్లోజ్ చేయాలి. సో అదంతా నేను చెప్పట్లేదు, ఎందుకు మనం అక్కడ క్లియర్ గా ఒక్కొక్కటి డిస్కస్ చేసాం కాబట్టి. బి పాయింట్ ఏంటో చెప్పండి. ఫైనాన్స్ స్టేట్మెంట్స్ లో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కాస్ట్ మోడల్ కి మెజర్ చేశారంట. జాగ్రత్తగా చూడండి. ప్రాపర్టీ విచ్ ఇస్ ఓనర్ ఆక్యుపైడ్ మాత్రం ఏం చేస్తామంట, రీవాల్యుయేషన్ అంటే ఫెయిర్ వాల్యూ మెథడ్ వాడుతున్నామంట. మన మెథడ్ ఏమో ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఏమో కాస్ట్ మోడల్, ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ ఏమో రీవాల్యుయేషన్ మోడల్ వాడుతున్నాడంట. ఓకే. ఫెయిర్ వాల్యూ చేంజెస్ అయితే అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ లో చూపిస్తున్నాడు. కరెక్టేనా కదా? అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ లోనే కదా చూపించాలి, అవునా కదా? నెక్స్ట్ మీరు నాకు చెప్పండి, మీకు గుర్తుంటే ఎప్పుడైనా సరే ఒక ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎలా మెజర్ చేశారో అన్ని ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ అలాగే మెజర్ చేయాలి లేదు. ఒక క్లాస్ ఆఫ్ అసెట్స్ మాత్రం ఎప్పుడైనా సరే ఒకేలాగా మెజర్ చేయాలి. అంటే ఇప్పుడు ఒక క్లాస్ లో 2 అసెట్స్ ఉంటాయి, ఒకటి కాస్ట్ మోడల్, ఇంకోటి రీవాల్యుయేషన్ మోడల్ వాడచ్చా? వాడకూడదు. కానీ క్లాస్ ఏ, క్లాస్ బి 2 అసెట్స్ ఉన్నాయి అనుకోండి, క్లాస్ ఏ మొత్తం రీవాల్యుయేషన్ మోడల్, క్లాస్ బి మొత్తం కాస్ట్ మోడల్ వాడుకోవచ్చా లేదా? వాడుకోవచ్చు. ఓకేనా కదా? ఆ పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోండి మైండ్ లో. తర్వాత ఫెయిర్ వాల్యూలో చేంజెస్ వస్తే తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాం చెప్పండి, జనరల్ గా ఓసీఐ లోనే కదా చూపిస్తాం, అవునా కదా? అంటే ఏది ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయితే మనం ఏం చేస్తాం, ఓసీఐ లో చూపిస్తాం. ఫెయిర్ వాల్యూ డిక్రీజ్ అయితే ఏం చేస్తాం, పిఎన్ఎల్ లో చూపిస్తాం. ఫెయిర్ వాల్యూ ఇంక్రీజ్ అయిన ఫెయిర్ వాల్యూ తర్వాత సబ్సిక్వెంట్ గా డిక్రీజ్ అయితే ముందు ఫస్ట్ ముందు పిఎన్ఎల్ కి ఆల్రెడీ మీరు ఫస్ట్ సారీ ఓసీఐకి అడ్జస్ట్ చేసి ఓసీఐ క్లోజ్ అయిపోయిన తర్వాత అప్పుడు ఎక్కడికి వెళ్తుంది, పిఎన్ఎల్ కి వెళ్తుంది. ఆ పాయింట్ మీకు గుర్తుంది కదా? డిక్రీజ్ అయిన ఫెయిర్ వాల్యూ మళ్ళీ సబ్సిక్వెంట్ గా ఇంక్రీజ్ అయితే ముందు పిఎన్ఎల్ కి వేసి ఎక్స్ట్రా అమౌంట్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం, ఓసీఐకి వేస్తాం. ఓకే. తర్వాత డిప్రిసియేషన్ అంట, ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి హయ్యర్ పర్సెంటేజ్ వాడుతున్నాడంట. మామూలుగా ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ వాడేదానికన్నా ఎక్కువ పర్సెంటేజ్, సారీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ వాడే పర్సెంటేజ్ ఎక్కువ ఉందంట ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ కన్నా. కరెక్టే కదా? ఓనర్ ఇప్పుడు ఒక క్లాస్ ఆఫ్ అసెట్స్ కి ఒక రేట్స్ వాడాలి అని చెప్పాను, అవునా? మీరు నా జాగ్రత్తగా చెప్పండి, ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ అంత వేగంగా డ్యామేజ్ అవుతుందా? కానీ ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కంపారిటివ్లీ ఫాస్ట్ గా రికవర్ అవుతుందా లేదా చెప్పండి. అప్పుడు అలాంటప్పుడు డిప్రిసియేషన్ రేట్ ఎవరికి ఎక్కువ ఉంటుంది, ప్రాపర్టీ, ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ కి ఎక్కువ ఉంటుంది, మామూలుగా ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి తక్కువ ఉంటుంది. సో ఆడు అదే చేశాడు. ఓకే. అనదర్ నోట్ స్టేట్స్ దట్ ఇంకో ప్రాపర్టీ ఉందంట, ఏబిసి దగ్గర ఇంకో ప్రాపర్టీ ఉందంట, బట్ రెంటెడ్ అవుట్ టు అదర్స్ ఇస్ డిప్రిషియేట్ యాన్యువల్లీ అండ్ నాట్ ఫెయిర్ వాల్యూ. మీరు నాకు చెప్పండి, ఇంకోరికి రెంట్కి ఇవ్వడానికి వాడుతున్నామంటే అది ఏ ప్రాపర్టీ? ఇంకోరికి రెంట్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎప్పుడైనా సరే మీరు నాకు చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎప్పుడైనా సరే దేనికి మెజర్ చేయాలి సబ్సిక్వెంట్ గా? ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఎప్పుడైనా సరే ఒక మోడలే ఉంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ కాస్ట్ మోడల్ మాత్రమే వాడాలి. ఇన్వెస్ట్మెంట్ మెథడ్ గుర్తిస్తాను, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఫెయిర్ వాల్యూ మెథడ్ ఎవడని వాడు. తర్వాత చూడండి, వై ఈజ్ ఆఫ్ ద ఒపీనియన్ దట్ దేర్ ఇస్ నో కన్సిస్టెంట్ ట్రీట్మెంట్ అని చెప్తున్నాడు. వై ఏమో కరెక్ట్ గా వాడట్లేదని చెప్తున్నాడు, కరెక్ట్ గానే వాడుతున్నాడు, అన్ని ఎగ్జాక్ట్ గా ఎలా వాడాలి అలా వాడుతున్నాడు, అవునా కదా చెప్పండి, అవునా కదా? సో మీరు ఏం చేయాలి, ఒక్కొక్క ప్రొవిజన్ ఇప్పుడు నేను చెప్పినవన్నీ 4 పారాగ్రాఫ్లు చెప్పుకుంటాడు, చూద్దామా? మనం ఇప్పుడు ఏ పాయింట్స్ మాట్లాడినా చెప్పండి ఒకసారి. డిఫరెంట్ క్లాస్ ఆఫ్ అసెట్స్ కి అదే డిఫరెంట్ రేట్స్ ఆఫ్ డిప్రిసియేషన్ ఉండొచ్చు, అలాగే డిఫరెంట్ క్లాస్ ఆఫ్ అసెట్స్ కి డిఫరెంట్ మెథడ్స్ వాడొచ్చు, మోడల్స్ వాడొచ్చు. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీకి ఓన్లీ కాస్ట్ మోడల్ వాడాలి కాబట్టి కాస్ట్ మోడల్ వాడితే సరిపోయింది. తర్వాత ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీకి జనరల్ గా డిప్రిసియేషన్ రేట్ తక్కువ ఉంటుంది మిగతా వాటితో పోల్చుకుంటే, అది కూడా సరిపోయింది. తర్వాత ఫెయిర్ వాల్యూలో చేంజెస్ వస్తే జనరల్ గా ఎక్కడ తీసుకెళ్తాం, ఓసీఏకి తీసుకెళ్తాం, అది సబ్సిక్వెంట్ గా ఏదైనా అయితే అదంతా రాసుకుంటాం. తర్వాత ఏం చెప్పాము, ఆ అందులో ఇది ప్లాంట్ ఎలా, ఫ్యాక్టరీ ప్లాంట్, ఓనర్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ రెండు ఒకేలా చూపించాల్సిన అవసరం ఉందా? రెండు ప్రాపర్టీ, ప్లాంట్ ఎక్విప్మెంటే, అవునా కదా? సొంత పర్పస్ వాడుకున్నా, అడ్మినిస్ట్రేటివ్ పర్పస్ వాడుకున్నా, ఫ్యాక్టరీ కోసం వాడినా అవన్నీ ఏమవుతాయి, పీపీఏ అవుతాయి.
వేరే వాళ్ళకి రెంట్కి ఇవ్వడానికి వాడితే అదేమవుతుంది, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ అవుతుంది. రెండు పీపీఏ కదా, కానీ అయినా కూడా రెండు వేరు వేరే టైప్స్ కాబట్టి దీనికి వేరే మోడల్ దీనికి వేరే మోడల్ వాడుకోవచ్చా లేదా, వాడుకోవచ్చు. కాకపోతే ఒకే ఒకే క్లాస్ లో ఉన్నవన్నీ ఒకే మోడల్ లో ఉండాలి. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏం చేశాడు, ఇండియా 16 ఏం చెప్పిందంటే క్లాస్ బై క్లాస్ వాడండి, ఒకే క్లాస్ లో ఉన్నవన్నీ ఒకేలాగా మెజర్ చేయండి. ఒక క్లాస్ లో ఉన్న కాస్ట్ మోడల్ వాడితే ఇంకో క్లాస్ కి రివాల్యూషన్ మోడల్ వాడచ్చా లేదా, వాడుకోవచ్చు. మోడల్ అని క్లాస్ బై క్లాస్, బట్ కన్సిస్టెంట్ గా విత్ ఇన్ ఏ క్లాస్ మాత్రం ఒకే మోడల్ వాడాలి, మళ్ళీ ఒక్కొక్క దానికి ఒకటి వాడకూడదు. సర్ప్లస్ వస్తే ఏం చేయాలి, ఓసీఐకి పంపించాలి. కానీ ఒకవేళ ముందు డెఫిసిట్ వచ్చి తర్వాత సర్ప్లస్ వస్తే ఏం చేయాలి, ముందు డెఫిసిట్ వస్తే పిఎన్ఎల్ పంపించుంటారు కాబట్టి ఫస్ట్ సర్ప్లస్ వచ్చినప్పుడు ముందు పిఎన్ఎల్ రివర్స్ చేసేయండి. ఆ తర్వాత ఏం చేయాలి, ఎక్స్ట్రా అమౌంట్ ఓసీఐకి పంపించండి. సేమ్ అలాగే రీవాల్యుయేషన్ డెఫిసిట్ వస్తే ఏం చేయాలి, పిఎన్ఎల్ పంపించాలి. అన్లెస్ దే ఆర్ క్యాన్సిలింగ్ అవుట్ సర్ప్లస్ విచ్ హాస్ ప్రీవియస్లీ రికాగ్నైజ్డ్. ఓసీఐ ఆల్రెడీ ఉంటే మీరు ఏం చేయాలి, ముందు ఓసీఐ క్లోజ్ చేయండి, ఆ తర్వాత పిఎన్ఎల్ చేయండి. ఇది కూడా చెప్పుకున్నామా లేదా. సో తర్వాత ఫైనట్ యూస్ఫుల్ లైఫ్ ఉన్న వాటికి డిప్రిసియేషన్ ఒక్కొక్క దానికి ఒక్కలా ఉంటది. ఇక్కడ ల్యాండ్ జనరల్ గా ఇండిఫరెంట్ లైఫ్ ఉంటది. అలాగే మనం ఇంటి కోసం వాడుకునేవి ఎక్కువ లైఫ్ ఉంటది కాబట్టి దానికి డిప్రిసియేషన్ రేట్ తక్కువ ఉంటుంది కంపేర్ టు ప్లాన్. సో అందుకని ఈ ఆన్ ఆక్యుపైడ్ ప్రాపర్టీ వేరేలా చేసాడేమో. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీకి ఎప్పుడైనా సరే ఎలా చేయాలి, కాస్ట్ మోడలే వాడాలి. సో ఇది ఓన్లీ కాస్ట్ మోడలే వాడాలి. అన్ని చేసిందని కరెక్టేనా కాదా, కరెక్టే. మనం ఏమైనా చెప్పాల్సిన అవసరం ఉంది ఇందులో, కానీ అవన్నీ కరెక్టే అని చెప్పడానికి ఇవన్నీ చెప్పాలి. అన్ని స్టాండర్డ్స్ చదువుకుంటే అసలు ఇది చదవక్కర్లేదు, టైం వేస్ట్ వ్యాపారం. ఆ ఫార్మాట్ బట్టి బట్టి వెళ్ళిపోవచ్చు కరెక్ట్ గా చదువుకుంది. కానీ కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ ఇంకో 3 క్వశ్చన్స్ ఉన్నాయి కదా, 3 క్వశ్చన్స్ ఒకసారి చూసుకుని వెళ్ళాల్సిన క్వశ్చన్స్. ఇదైతే చూడక్కర్లేదు, ఇది మనం ఆల్రెడీ చదువుకుంది. నెక్స్ట్ చెప్పండి ఏంటో. అబ్బాయి ఇంటాంజిబుల్ అసెట్ క్వశ్చన్ లాగా ఉంది. మీరు నాకు చెప్పండి, ఒకటి చెప్పండి. రీసెర్చ్ ఫేజ్ లో డెవలప్మెంట్ ఫేజ్ లో ఏదైనా ఖర్చు అయింది అనుకోండి, ఎప్పటి నుంచి క్యాపిటలైజ్ చేస్తారు, ఎప్పటి వరకు ఎక్స్పెండిచర్ చేస్తారు. వన్స్ కమర్షియల్ ఫిజిబిలిటీ వస్తాయి, డెవలప్మెంట్ ఫేజ్ స్టార్ట్ అయిపోయినప్పటి నుంచి ఏం చేయాలి, ఇంటాంజిబుల్ అసెట్ కింద వేయాలి. మిగతావన్నీ ఏం చేయాలి. సో ఇప్పుడు నాకు చెప్పండి, అది చేసిన కరెక్టేనా కాదా అని అడిగాడు. మనం ఏం చెప్పాలి, సేమ్. డిఫరెన్స్ ఎందుకు, ఎందుకంటే రీసెర్చ్ డెవలప్మెంట్ ఫేజ్ దాన్ని బట్టి డిఫరెన్స్ వస్తుంది. ఓకేనా కాదా, అయిపోయింది. ఇప్పుడు 14, 15, 16 పెద్ద క్వశ్చన్ తెచ్చు. ఓకేనా, ఒక్కొక్కటిగా చేద్దాం మనం. 14, 15, 16 కదా మన దగ్గర ఉన్నాయి. అంతే కదా. ఒకసారి జాగ్రత్తగా చూడండి. 14, 15, 16. 14th క్వశ్చన్ ఏంటో చూడండి ఒకసారి. అబ్రహం లిమిటెడ్ ఏదో ఇచ్చాడు మనకి, వాడు ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అన్ని ఇచ్చాడు. ఓకే, కిందకి రండి. పిఎన్ఎల్ కూడా ఇచ్చాడు, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అన్ని ఇచ్చాడు ఆడే. ఫస్ట్ ఏం జరిగింది, షేర్ క్యాపిటల్ ఏమేమి ఉన్నాయో చెప్పాడు, టర్మ్ లోన్లు ఏమేమి ఉన్నాయో చెప్పాడు, అలా ఒక్కొక్కటిగా చెప్పాడు. ఓకేనా, మనం ఫస్ట్ ఏం చేద్దాం. ఫస్ట్ మనం పిఎన్ఎల్ ఒకసారి, వాడు పిఎన్ఎల్ అంతా కరెక్ట్ గానే ఉందో లేదో చెక్ ప్యారలల్ గా వేసుకుందామా. ప్యారలల్ గా ఒక్కొక్కటి ఎంటర్ చేసుకోవడం బెటర్. ఫస్ట్ అసలు అక్కడ ఒక్కొక్కటి చెప్పిన నోట్ పాయింట్స్ చెప్పండి. షేర్ క్యాపిటల్ కంప్రైజ్ ఆఫ్ 100 lakh షేర్స్ ఆఫ్ 10 rupees ఈచ్. ఓకే, ఇంకా ఏది, ఆగండి 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 ఆగండి. ముందు పైన బాక్సుల్లో ఏమైనా తేడాగా కనిపిస్తున్నాయేమో చూసేద్దాం. ఆగండి. క్యాపిటల్ రిజర్వ్ సర్ప్లస్ ఫ్రమ్ పిఎండ్ఎల్, తర్వాత రిజర్వ్ ఫర్ ఫోర్సిబుల్ లాసెస్. ఓకే, ఇవన్నీ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వేసాడు. ఓకే, తర్వాత బ్యాంక్ లో లాంగ్ టర్మ్ బారోయింగ్స్ లో టర్మ్ లోన్ ఒకటి చూపించాడు. ఓకే, డిఫర్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ నెట్ ఫిగర్ చూపించాడు. ఓకే, అదర్ కరెంట్ లైబిలిటీస్ కూడా అన్క్లెయిమ్ డివిడెండ్స్, బిల్లింగ్ ఇన్ అడ్వాన్స్, అదర్ కరెంట్ లైబిలిటీస్ ఇచ్చాడు. ఓకే, ట్రేడ్ రిసీవబుల్స్ ఏవో చూపించాడు. ఓకే ఓకే, ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. షేర్ క్యాపిటల్ ఒకటి ఇచ్చాడు, 100 lakh షేర్స్ ఆఫ్ 10 rupees ఇచ్చాడు అని చెప్పండి. 100 lakh షేర్స్ ఇంటూ 10 rupees ఎంత, 1000 lakhs అయినా కదా. ఇక్కడ షేర్ క్యాపిటల్ ఎంత చూపించాడు వీడు, 1000 lakhs చూపించాడు. కరెక్టేనా కదా చెప్పండి, కరెక్టే కదా 1000 lakhs చూపించడం, అవునా కాదా. సో ఇక్కడ కూడా ఆన్సర్ లో షేర్ క్యాపిటల్ అని చూపిస్తాం మనం కూడా 1000 lakhs. అందులో ఏమైనా పెద్దగా చేయాల్సిన అవసరం ఉన్నాయా, లేవు. నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి, నెక్స్ట్ ఏం జరిగింది. టర్మ్ లోన్ ఏం జరిగింది, 5,700 lakhs ఆల్సో ఇంక్లూడ్ ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అండ్ డ్యూ ఆఫ్ 700 lakhs యాజ్ ఆన్ రిపోర్టింగ్ డేట్. 5,700 lakhs లో ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అండ్ డ్యూ కూడా ఏముందంట, అందులోనే ఇంక్లూడ్ అయిపోయిందండి. ఓకేనా కాదా. ఇప్పుడు జాగ్రత్తగా చెప్పండి. ఇప్పుడు ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అండ్ డ్యూ ఏదైతే ఉందో అది కరెంట్ పోర్షన్ అవుతా, నాన్ కరెంట్ పోర్షన్ అవుతా. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ అండ్ డ్యూ వెంటనే నెక్స్ట్ ఇయర్ కట్టేస్తామా లేదో చెప్పండి. అప్పుడు అది కరెంట్ లైబిలిటీస్ లో ఉండాలా, నాన్ కరెంట్ లైబిలిటీస్ లో ఉండాలా, కరెంట్ లైబిలిటీస్ లో ఉండాలి. మీరు ఏం చేయాలి అప్పుడు చెప్పండి. ఇక్కడ 5,700 ఏదైతే ఇక్కడ చూపించాడో అందు నుంచి ఏం తగ్గించేయాలి, 5,700 నుంచి 700 తగ్గించేసి ఆ 700 కాస్త ఎక్కడ చూపించాలి, అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఇక్కడ 700 పెంచాలి. అందరికీ ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా. నెక్స్ట్ ఏం జరిగింది,
రిజర్వ్ ఫర్ ఫోర్సిబుల్ లాస్ ఈ సర్వీస్ కాంట్రాక్ట్ అగేన్స్ట్ కంట 6 months కంట రిజర్వ్. ఓకేనా? మీరు నాకు చెప్పండి, అసలు రిజర్వ్ ఫర్ ఫోర్సిబుల్ లాస్ అంటే ప్రొవిజన్ అయినా కాదా చెప్పండి, అవునా కదా చెప్పండి. ప్రొవిజన్స్ అన్ని తీసుకెళ్ళి మనం ఎక్కడ ఏదో ఒక దగ్గర ప్రొవిజన్స్ లో చూపించాలి, అవునా కదా. ఆడ ఎక్కడ చూపించాడు? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో చూపించాడు. మీరు పైన చూసారు, రిజర్వ్స్ సర్ప్లస్ లో చూపించాడు. కానీ ఇది షార్ట్ టర్మ్ ప్రొవిజన్, లాంగ్ టర్మ్ ప్రొవిజన్ చెప్పండి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్ కాబట్టి తీసుకెళ్ళి ఎక్కడ చూపిస్తాం? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో చూపిస్తాం. ఎక్కడ? అక్కడ ఎంత చూపించాలి? సో ఇక్కడ చూడండి, అందరు ఇక్కడ చూడండి, వాడు 400 అక్కడ చూపించాడు కాబట్టి నేను అక్కడ నుంచి ఏం చేస్తున్నాను, మైనస్ చేయాలి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో చూపించాడు కదా వాడు, అక్కడ నుంచి మైనస్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, ఇక్కడ -400 చేసి షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో +400 చేస్తాను. అందరికి ఓకేనా కదా? తర్వాత ఏం జరిగింది చెప్పండి. ఇన్వెంటరీ ముందు అన్ని ఒకసారి మనం నోట్స్ చూసుకుందాం, తర్వాత బ్యాలెన్స్ షీట్ వెళ్దాం. ఇన్వెంటరీ షుడ్ బి వాల్యూడ్ ఎట్ 1500 lakhs. ఎన్ఆర్బి ఎంత ఉందంట ఆ రోజు? మీరు నాకు చెప్పండి, ఇన్వెంటరీ అప్పుడు ఎంతకు మెజర్ చేయాలి? 1200 మెజర్ చేయాలి. ఆడ ఎంతకు చేశాడు చూడండి. ఇన్వెంటరీస్ 1500 చూపించాడు. ఎలా చూపిస్తాడు చెప్పండి? 300 తగ్గించాలా లేదా? ఆగండి. ఇంపాక్ట్, బ్యాలెన్స్ షీట్ ఇంపాక్ట్ రెండు దగ్గరలో ఉండాలి కదా. చెప్పండి, ఇక్కడ 300 తగ్గిస్తారు, సబ్సిక్వెంట్ ఇంకో 300 ఎక్కడ తగ్గుతుంది చెప్పండి. ఇన్వెంటరీ కాస్ట్ తగ్గితే తీసుకెళ్లి P&L లోనే కదా, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ అయినా కాదా చెప్పండి. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఇంకో 300 తగ్గాలి. అందరికీ ఓకేనా కాదా? ఎప్పుడైనా బ్యాలెన్స్ షీట్ రెండు ఇంపాక్ట్ చూసుకోండి. ఇక్కడ కూడా చూసారా, -400 +400 చేశాను. 700 కూడా ఇక్కడ మైనస్ చేశాను, ఇక్కడ యాడ్ చేశాను. 300 కూడా ఇప్పుడు మైనస్ చేశాను, యాడ్ చేశాను. నెక్స్ట్, డివిడెండ్ ఆఫ్ 10% వాస్ డిక్లేర్డ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. డివిడెండ్ డిక్లేర్ చేశారు కాబట్టి ఇది ఎక్కడ చూపించాలి? డివిడెండ్ పేయబుల్ కింద చూపించాలా లేదా చెప్పండి. ఆగండి, సారీ, డిక్లేర్ చేస్తే చూపించేస్తామా? డిక్లేర్ చేస్తే మీరు నాకు చెప్పండి. ఎగ్జిస్టింగ్ ఈవెంట్ ఇది, అవునా కదా? అదే ఇప్పుడు ఎప్పుడు డిక్లేర్ చేస్తే ఏమైనా చెప్పాడా? అదే యాక్చువల్ గా ఎప్పుడు డిక్లేర్ చేస్తే ఏమైనా చెప్పాడా? ఏం చెప్పలేదా? ఇక్కడ చూసారా, ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ అసంప్షన్ ఏం తీసుకున్నాడు, ఇక్కడ చూడండి, ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాడు. ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ డేట్ ఇన్ ద క్వశ్చన్ ఇట్ ఇస్ ప్రెస్యూమ్ దట్ డివిడెండ్ ఇస్ డిక్లేర్డ్ ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్. ఆఫ్టర్ ద రిపోర్టింగ్ డేట్ డిక్లేర్ చేస్తే డివిడెండ్ చూపించాల్సిన అవసరం ఉందా? అదర్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్, అది ఎగ్జిస్టింగ్ ఈవెంట్ అవుతా, నాన్ ఎగ్జిస్టింగ్ ఈవెంట్. మీరు ఇక్కడ ఏం చేశారు చెప్పండి. ఈ డివిడెండ్ డిక్లేర్ ఎక్కడ చూపించినట్టున్నాడు కదా. ఎక్కడ 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 చూపించాడా చూడండి. డివిడెండ్ డిక్లేర్డ్ అని, డివిడెండ్ పేయబుల్ అని ఎక్కడ చూపించాడా? ఎక్కడ చూపించాడా లేదా? ఎక్కడ చూపించలేదు వీడు. చూపించలేడా? ఏంటది? ఎక్కడ చూపించలేదు. ఎక్క- ఆహా, ఇక్కడ అనుకున్నాడు చూడండి. హ్యాన్స్ నో అడ్జస్ట్మెంట్ ఫర్ ద సేమ్ ఇస్ మేడ్ ఇన్ ద ఫినిష్. అంటే ఇక్కడ చూపించలేదు, చూపించకూడదు, చూపించలేదు. ఎక్కడ చూపించలేదు కదా, చూపించకూడదు కూడా కదా, అవునా కదా. సో చూపించలేదు. సరిపోయిందా లేదా? సరిపోయింది. కాకపోతే మనం ఏం చేయాలి? నోట్స్ చూపించాలి. మీకు గుర్తుందా? డివిడెండ్ గురించి కూడా మనం కింద సెపరేట్ గా ఒక నోట్ ఒకటి యాడ్ చేసుకోవాలి. అది లాస్ట్ లో చూద్దాం. తర్వాత నెక్స్ట్ ఏం జరిగింది చెప్పండి. అర్థమైందా ఇక్కడ 10? అదే మీరు ఒకవేళ ఇది బిఫోర్ రిపోర్టింగ్ డేట్ అని అనుకుని ఉంటే మీరు ఏం చేయాలి చెప్పండి అప్పుడు. అది సరే పేయబుల్స్ లో చూపించాలా లేదా? అప్పుడు ఏం చేయాలి చెప్పండి. పేయబుల్స్ లో, అదర్ కరెంట్ లైబిలిటీస్ లో మీరు ఏం చేస్తారు? 10 పెంచుతారు షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో. అక్కడ ఏం చేస్తారు? రిజర్వ్స్ నుంచి 10 తగ్గించేస్తారు. ఓకేనా? అది మీరు చేయాల్సింది ఒకవేళ మీరు ఎసంప్షన్ మార్చుకుంటారు. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఎంత అంట? 300 lakhs ఇస్ నాట్ బుక్డ్ ఇన్ ద బుక్స్. మనం బుక్ చేయాలా లేదా చెప్పండి. ఎక్రూడ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి? పేయబుల్ ఇన్కమ్ అన్నారు. అంటే మనకు రిసీవబుల్ అంటే అసెట్ అయినా కాదా చెప్పండి. అదర్ కరెంట్ అసెట్స్, అదర్ కరెంట్ అసెట్స్, అదర్ ఫైనాన్షియల్ అసెట్ ఇది. ఇంట్రెస్ట్ అంటే ఏం చెప్పండి. ఇంట్రెస్ట్ అంటే మనకు రావాల్సిన డబ్బులు, అంటే ఫైనాన్షియల్ అసెట్ అయినా కాదా. అదర్ ఫైనాన్షియల్ అసెట్ లో నేను ఎంత చూపించాలి. నేను ఇక్కడ నార్మల్ గా రాసేస్తున్నాను ప్రస్తుతానికి. అదర్ ఫైనాన్షియల్ అసెట్ లో 300 చూపించాలి. పైన ఏం చేయాలి? ఎక్కడ? ఇన్కమ్ కదా. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఎంత యాడ్ చేయాలి లేదా? 300 యాడ్ చేయాలి. నెక్స్ట్ ఏం జరిగింది? డిఫర్డ్ ట్యాక్సెస్ రిలేట్ టు సేమ్ ట్యాక్స్ ఇన్కమ్ కాబట్టి మీరు ఏం చేయాలి చెప్పండి. సెట్ ఆఫ్ చేసేయాలా లేదా? ఆడు కూడా సెట్ ఆఫ్ చేశాడా లేదా? చేస్తాడు ఆడు కూడా. ఆడు చేస్తాడు కాబట్టి మనం ఏమైనా మళ్ళీ దానికి అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉందా? లేదు. ఓకేనా కాదా చెప్పండి. ఆడు చేశాడు చూడండి, బాక్స్ ఇచ్చాడు. క్వశ్చన్ లో చూడండి బాక్స్, డిఫర్డ్ ట్యాక్స్ కి నోట్ 3 డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ లైబిలిటీ సెట్ ఆఫ్ చేసి ఇచ్చాడు కదా. మళ్ళీ మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా? లేదు. అది చేయకపోతే మనం ఏం చేయాలి? చెయ్యాలి. ఓకేనా కాదా? అయిపోయింది ఆన్సర్. యాక్చువల్లీ తెలుసా, అయిపోయింది ఆన్సర్. ఇప్పుడు చూడండి ఒకసారి, నాన్ కరెంట్ అసెట్స్ మీరు నాకు చెప్పండి. బ్యాలెన్స్ షీట్ లో మనం ఏమేమి మార్చాం? ప్రాపర్టీ ఫస్ట్ ఏముంటే చెప్పండి బ్యాలెన్స్ షీట్ లో. ఆడ ఫార్మాట్ వదిలేయండి, మనం ఏ ఫార్మాట్ గీయాలి? మనం ఏ ఫార్మాట్ ప్రకారం గీయాలి? షెడ్యూల్ 3 డివిజన్ 2 ఏంటంటే ఇండియస్, డివిజన్ 1 ఏఎస్ లో అనమాట. ఓకేనా? సో డివిజన్ 2 షెడ్యూల్ 3 ప్రకారం చెప్పండి. ఫస్ట్ ఫస్ట్ ఏమొస్తాయి? నాన్ కరెంట్ అసెట్స్. నాన్ కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ ఏమొస్తాయి చెప్పండి. మనం చూపించేద్దాం 300 కొని అడ్జస్ట్ చేసి. ఓకేనా? జాగ్రత్తగా చెప్పండి. ఫస్ట్ నాన్ కరెంట్ అసెట్స్ లో ఫస్ట్ ఏంటి? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఎంత ఉందో చూడండి. ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. ఇంకేమైనా అడ్జస్ట్మెంట్స్ ఉన్నాయి దానికి కింద? డెప్రిసియేషన్ ఏదో కింద ఏదో ఇచ్చినట్టున్నాడు కదా. కింద ఏమైనా, అది డెప్రిసియేషన్ P&L అది కాదు. అది కాదు. ఇంకేమైనా కనిపిస్తున్నాయా? ఏం లేవు. సో మనం తీసుకెళ్ళి నేను ఎంత చూపిస్తాను చెప్పండి. 5000. అందరికీ ఓకేనా కాదా?
నెక్స్ట్ చెప్పండి, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ తర్వాత క్యాపిటల్ అసెట్స్, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ ఏమైనా ఉందా? లేదు. తర్వాత గుడ్ విల్, సారీ ఇన్వెస్ట్మెంట్స్, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఏమైనా ఉందా? ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ ఏమైనా ఉందా? లేదు. తర్వాత గుడ్ విల్ ఏమైనా ఉందా? లేదు. గుడ్ విల్ తర్వాత ఏంటి? అదర్ ఇంటాంజిబుల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఇంటాంజిబుల్ అసెట్స్ అండర్ డెవలప్మెంట్ కూడా లేదు. దీని తర్వాత మనం బయోలాజికల్ అసెట్స్, బయోలాజికల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా చూడండి. బయోలాజికల్ అసెట్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. బయోలాజికల్ అసెట్స్ తర్వాత ఏం చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్స్, ఫైనాన్షియల్ అసెట్స్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి? ఇన్వెస్ట్మెంట్స్, ట్రేడ్ రిసీవబుల్స్, లోన్స్, అదర్స్. ఇన్వెస్ట్మెంట్స్ లేవు. ఇన్వెస్ట్మెంట్స్ ఏం లేవు. ట్రేడ్ రిసీవబుల్స్ ఉన్నాయా లేదా? ఉన్నాయి, కానీ అవన్నీ ఏంటి? కరెంట్ పోర్షన్, నాన్ కరెంట్? మీకు ఎప్పుడైనా పైన మనం మాట్లాడుతుంది ఏంటి? నాన్ కరెంట్ వాటి గురించి. అవునా కదా చెప్పండి. ఇందాక ఇంట్రెస్ట్ ఎక్రూడ్ కూడా కరెంట్ అసెట్, నాన్ కరెంట్? ఫైనాన్షియల్ అసెట్ వేసాం కదా ఇక్కడ. మీకు గుర్తుంటే ఇక్కడ అదర్ ఫైనాన్షియల్ అసెట్ వేసినారు. కరెంట్ పోర్షన్, నాన్ కరెంట్? కరెంట్. సో ఇక్కడ ఏమైనా చూపించాల్సిన అవసరం ఉందా? లేదు. అదర్స్ కూడా ఏమి. ఫైనాన్షియల్ అసెట్స్ కూడా అయిపోయిన తర్వాత అదర్ నాన్ కరెంట్ అసెట్స్ ఇంకేం ఉండిపోయి చెప్పండి? నాన్ కరెంట్ అసెట్స్ ఏమైనా ఉండిపోయా? అదే సార్, డిఫర్ ట్యాక్స్ అసెట్ అప్పుడు వదిలేసాం కదా. డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంత చెప్పండి? మీరు నాకు చెప్పండి. డిఫర్ ట్యాక్స్ అసెట్ 700 ఉంది, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ 400 ఉంది. మీరు నెట్ ఆఫ్ చేసి ఎక్కడ చూపించాలి? డిఫర్ ట్యాక్స్ అసెట్ లో 300 చూపించాలి. అందరికీ ఓకేనా కాదా చెప్పండి? ఫస్ట్ పాయింట్ అందరికి ఓకేనా కదా? నాన్ కరెంట్ అసెట్స్ వేసేసాం. నెక్స్ట్ ఏం చెప్పండి? కరెంట్ అసెట్స్ దేంతో స్టార్ట్ చేయాలి ఎప్పుడైనా? ఇన్వెంటరీస్ ఎంత ఉన్నాయి చెప్పండి? మనం ఇందాక లెక్క 1500 లో 300 తీసేయండి అని 1200 కదా చూపించాలి. నెక్స్ట్ ఫైనాన్షియల్ అసెట్స్ లో ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత ఉన్నాయి చెప్పండి? ఫైనాన్షియల్ అసెట్స్ లో ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చూపించండి, తర్వాత ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ ఎంత ఉన్నాయి? 1100 ఆడే ఇచ్చాడు కదా. 1100 ఆడే ఇచ్చి నేను డైరెక్ట్ చేసేస్తున్నా 1100. ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ట్రేడ్ రిసీవబుల్స్ తర్వాత క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్, బ్యాలెన్సెస్ విత్ బ్యాంక్. క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెంట్స్ ఇచ్చాడా? 2000 ఇచ్చాడు కాబట్టి 2000 ఇస్తాడు. ఓకేనా? నెక్స్ట్ అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ లో మీకు గుర్తుందా? ఏది వేయాలి? ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఇందాక 300 వేసాం. ఓకేనా కాదు? అసెట్స్ అయిపోయాయి. అంతే క్వశ్చన్. లైబిలిటీస్ చెప్తారా? ఈక్విటీ ఫస్ట్ ఏం చెప్పండి? షేర్ క్యాపిటల్, అదర్ ఈక్విటీ. షేర్ క్యాపిటల్ అంతా డైరెక్ట్ గా 1000. అదర్ ఈక్విటీ అంతా ఇందాక అడ్జస్ట్మెంట్స్ చేసాం. జాగ్రత్త చూడండి, ఆగండి ఆగండి. 2400 లో ముందు ఏం చేసాం? -400 చేసాం. 2000 -300 +300 క్యాన్సిల్ అయిపోతాయి. 2000 అంటే 2000 మిగులుతుంది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో. చెక్ చేసుకోండి ఎంత ఉంది అదర్ ఈక్విటీలో. 2000 ఉందా లేదా? ఉందా? 2000 ఉందా లేదా? ఉంది. ఓకేనా కదా చెప్పండి? 400 ఇది ఇందాక లేదు చేసాం కదా 400. ఓకే. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కాదు. 400 ఎక్కడి నుంచి తెచ్చాము? ఆగండి, ఇందాక 400 ఎందుకో తెచ్చాం. ఆగండి, ఇదిగో ఎక్కడ చూసి చెప్పేస్తే అయిపోతుంది. 400 షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో ఇంట్రెస్ట్ ఎక్రూడ్ ఉంది కదా. ఇంట్రెస్ట్ ఎక్రూడ్ మనం వేయాలా లేదా చెప్పండి? ఇంట్రెస్ట్ ఎక్రూడేనా? ఫోర్సిబుల్ లాసెస్, లాసెస్ తీసుకొచ్చి ఆ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వేస్తాడు. ప్రొవిజన్ పెట్టుకున్నాం ఆ లాసెస్, అది రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో వేస్తాడా? ఆ 400 తీసి ఇక్కడ 400 వేసాం. ఓకేనా కదా చెప్పండి? నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత ఇంకేమున్నాయి? ఫైనాన్షియల్ లైబిలిటీ, నాన్ కరెంట్ లైబిలిటీస్, కరెంట్ లైబిలిటీస్. నాన్ కరెంట్ లైబిలిటీస్ ఏమేమి ఉంటాయి చెప్పండి ఫస్ట్? బారోయింగ్స్ ఏమైనా ఉన్నాయా? తర్వాత ఫైనాన్షియల్ లైబిలిటీస్, బారోయింగ్స్ కాదు. నాన్ కరెంట్ లైబిలిటీస్ లో ఫస్ట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో ఏమేమి ఉంటాయి? బారోయింగ్స్, ట్రేడ్ పేయబుల్స్, అదర్స్. బారోయింగ్స్ ఉన్నట్టున్నాయి, ఎంత ఉన్నాయి చూడండి. బారోయింగ్స్ 5700 లో 700 తీస్తాం అక్కడ నుంచి, ఇంట్రెస్ట్ వేసాం అక్కడ. మనం ఇప్పుడు ఎంత వేయాలి? 5000. అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమైనా ఉంటే మీరు వేసుకుంటారు. ఓకేనా కదా? అదే ఇక్కడ. తర్వాత కరెంట్ లైబిలిటీస్ ఏంటో చెప్పండి? ఫస్ట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఏమేమి ఉన్నాయి? ట్రేడ్ పేయబుల్స్, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్. ట్రేడ్ పేయబుల్స్ ఎంత? 300. అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఎంత చెప్పండి? ఆల్రెడీ ఆడేమైనా ఇచ్చాడా? ఆడేమైనా ఇచ్చాడా? అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో కింద చూస్తే అదర్ కరెంట్ లైబిలిటీస్ లో షెడ్యూల్ ఇచ్చాడు చూడండి. అన్క్లెయిమ్ డివిడెండ్ 10, బిల్లింగ్ ఇన్ అడ్వాన్స్ 150, అదర్ కరెంట్ లైబిలిటీస్ 40. ఇందులో మీరు నాకు జాగ్రత్తగా చెప్పండి, ఫైనాన్షియల్ లైబిలిటీ ఏమైనా ఉందా? అదర్ కరెంట్ లైబిలిటీస్ ఇచ్చాడు కదా 200. ఆ 200 కింద నోట్ 4 ఇచ్చాడు చూసారా? అందులో ఫైనాన్షియల్ లైబిలిటీ ఏమైనా దాక్కుందా చెప్పండి? అన్క్లెయిమ్ డివిడెండ్ అంటే ఏంటి చెప్పండి? ఫ్యూచర్ లో ఎప్పటికైనా సరే మనీ రూపంలో కట్టాల్సిందేనా కాదా చెప్పండి? అప్పుడు అది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుతుందా లేదా? అవుతుంది. దాని కింద బిల్లింగ్ ఇన్ అడ్వాన్స్, ముందుగానే బిల్ వేస్తారండి. మీరు నాకు చెప్పండి, వాళ్ళకి సర్వీస్ ఇవ్వాలా, డబ్బులు ఇవ్వాలా? అప్పుడు అది ఫైనాన్షియల్ లైబిలిటీ అవుద్దా? అవ్వదు. అదర్ కరెంట్ లైబిలిటీస్ ఏం చెప్పలేదు, ఏం చెప్పలేదు. ఓకేనా? సో 10 ఒకటి మీరు తీసుకొచ్చి ఎక్కడికి రీక్లాసిఫై చేయాలి? ఫైనాన్షియల్ లైబిలిటీస్ రీక్లాసిఫై చేయాలి, అక్కడ తగ్గించి. అర్థమైందా నేను చెప్తుంది? ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో ఒక 10 అన్క్లెయిమ్ డివిడెండ్ తీసుకొచ్చి ఇక్కడ రీక్లాసిఫై చేస్తున్నాను నేను. ఓకేనా? ఆ 10 ప్లస్ 700 ఇందాక లేదా ఇంట్రెస్ట్ పేయబుల్ ఉంది కదా, మొత్తం కలిపి ఎంత? 710 ఇక్కడ వేసాను. ఓకేనా కాదా? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఎంత ఉన్నాయి చెప్పండి? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఎక్రూడ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ ఇది కాదు. ఇంకేమైనా షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఉన్నాయా? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఆడ ఎంత ఇచ్చాడు? షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ ఏది ఇచ్చాడు ఆడు? ఎక్కడ ఇచ్చాడు?
ఆ షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ 300 ఇచ్చాడు. ఆడు 300 ఇచ్చాడు, మనం ఎక్స్ట్రాగా ఎందుకు 400 పెట్టాము? కాదు కాదు కాదు, ఆ ఫోర్సిబుల్ లాస్ కి ప్రొవిజన్ పెట్టాం కదా, అవునా కదా? ఆ 300 మొత్తం కలిపి అని చెప్పండి, 700. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఏమేమి ఉంటాయి చెప్పండి. అదర్ కరెంట్ లైబిలిటీస్ లో ఇందాక మనకి ఇచ్చాడు కదా ఆల్రెడీ, అదర్ కరెంట్ లైబిలిటీస్ 210 తీస్తారు, ఇంకెంత ఉన్నాయి? 190. ఆ 190 అలాగే వేసేయండి, అయిపోయి బ్యాలెన్స్ షీట్ టాలీ. ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా? పిఎన్ఎల్ లో అడ్జస్ట్మెంట్స్ ఏమైనా చేయాల్సి వదిలేసామా చెప్పండి. పిఎన్ఎల్ అడ్జస్ట్మెంట్స్ చెప్పండి నాకు ఒక్కొక్కసారి, పిఎన్ఎల్ అడ్జస్ట్మెంట్స్ ఒక్కొక్కటి చెప్పండి. ఫస్ట్ రెవెన్యూలో మనం ఏమైనా అడ్జస్ట్మెంట్ చేసామా? చేయలేదు. కానీ రెవెన్యూ కాకుండా అదర్ ఇన్కమ్స్ ఏవో చూపించాం కదా మనం. ఇంట్రెస్ట్ ఇన్కమ్ చూపించామా లేదా చెప్పండి. 300 ఎంత ఎక్రూడ్ ఇంట్రెస్ట్. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్ 6000 అలాగే ఉంటుంది. మీకు గుర్తుందా షెడ్యూల్? అదే పిఎన్ఎల్ షెడ్యూల్ గుర్తుందా? చెప్తాను ఆగండి, పిఎన్ఎల్ షెడ్యూల్ వేస్తాను ఒకసారి జాగ్రత్త చూడండి. పిఎన్ఎల్ షెడ్యూల్ చూడండి. ఫస్ట్ రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్, తర్వాత అదర్ రెవెన్యూస్, ఇదే మొత్తం రెవెన్యూస్ అంతే అయిపోయి. తర్వాత ఎక్స్పెండిచర్స్ చెప్పండి. ఫస్ట్ ఎంప్లాయ్ బెనిఫిట్ కాదు, ముందు ఎప్పుడైనా సరే కాస్ట్ ఆఫ్ గూడ్స్ లాగా, అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ పర్చేస్డ్ ప్రొడ్యూస్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ ప్రొడ్యూస్డ్. తర్వాత చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్, చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ అంటే ఓపెనింగ్ స్టాక్ క్లోజింగ్ స్టాక్ డిఫరెన్స్ ఇక్కడ చేసేస్తారు. తర్వాత యాక్చువల్గా సిపిసిఈ అని ఉంటుంది. సిపి అంటే ముందు ఇక్కడ పర్చేసెస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్, పర్చేస్ ఆఫ్ రా మెటీరియల్స్ ఇక్కడ వస్తుంది. ఓకేనా? ఇక్కడ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ వస్తుంది. ఇక్కడ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ కన్జ్యూమ్డ్ అని వస్తుంది. మెటీరియల్ కన్జ్యూమ్డ్, పర్చేస్ ఆఫ్ స్టాక్ ఇన్ ట్రేడ్ కానీ ఏదైనా సరే పర్చేస్ అయినా జరిగితే ఇక్కడ వస్తుంది. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఇక్కడ వస్తుంది. సిపిసిఈ, ఈ అంటే ఏంటి? ఎంప్లాయీ బెనిఫిట్స్, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అని ఇక్కడ వస్తాయి. ఈ తర్వాత ఎఫ్, ఎఫ్ ఏంటి? ఫైనాన్స్ కాస్ట్. ఎఫ్ తర్వాత డి వస్తుంది. డి ఏంటి? డిప్రిసియేషన్ అండ్ అమార్టైజేషన్. ఓకేనా? తర్వాత అదర్ ఎక్స్పెన్సెస్ అయిపోయి. సిపిసిఈఎఫ్డి, సిపిసిఈఎఫ్డి. ఓ ఓకేనా? దీని నుంచి ఏం చేయాలి చెప్పండి. దీని నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ దీనికి ప్రాఫిట్ ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్, డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ వేరు వేరేగా వేస్తాం. తర్వాత దాని నుంచి ఏం చేస్తాం చెప్పండి. ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్, ఎక్సెప్షనల్ ఐటమ్స్, ప్రియర్ పీరియడ్ ఐటమ్స్ అన్ని అడ్జస్ట్ చేస్తాం. చేసాక ట్యాక్స్ మైనస్ చేస్తాం, లాస్ట్ కి అప్రోప్రియేషన్ చేస్తాం. ఇది బేసిక్ ఫార్మేట్. ఇది గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోండి అందరు ఇక్కడ. ఇప్పుడు ఇక్కడ అయిపోయిన తర్వాత నెక్స్ట్ చెప్తాను రాయండి. ఇక్కడ వరకు అయిందా? ఇక్కడ వరకు అయిందా? నెక్స్ట్ చెప్తాను చూడండి, ఒకసారి చూడండి. ఇక్కడ వరకు అయ్యాక నెక్స్ట్ దీనికి వచ్చిన పేరు ఏంటి? ప్రాఫిట్ బిఫోర్ ఎక్స్ట్రాడినరీ, ఎక్సెప్షనల్, ఎక్సెప్షనల్ అండ్ ట్యాక్స్. దాని నుంచి మనం ఏది మైనస్ చేయాలి? ఎక్స్ట్రాడినరీ మైనస్ చేయాలి. దాని నుంచి మళ్ళీ ఏం మైనస్ చేయాలి? ఎక్సెప్షనల్ మైనస్ చేయాలి. అప్పుడు ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వస్తుంది. దాని నుంచి ఏది మైనస్ చేయాలి? ట్యాక్స్ మైనస్ చేయాలి. ట్యాక్స్ లో కరెంట్ ట్యాక్స్ ఉంటుంది, డిఫర్డ్ ట్యాక్స్ ఉంటుంది. మైనస్ చేసాక వచ్చేదాన్ని ఏమంటాం? ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది ఫ్రమ్ కంటిన్యూయింగ్ ఆపరేషన్స్. అలాగే మీరు ఏం చేస్తారు? ప్రాఫిట్ ఫ్రమ్, ప్రాఫిట్ ఆర్ లాస్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ కూడా కనుక్కుంటారు. ఆ, ఇంకా ఉంది యాక్చువల్లీ, ఇది అయిపోయింది ఎక్కడికి. దీనికి ఏం చేస్తాం చెప్పండి. ప్రాఫిట్స్ బ్రాడ్ ఫార్వర్డ్ యాడ్ చేస్తాం, అంటే లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ అయినా బ్రాడ్ ఫార్వర్డ్ ఉంటుంది. దీని నుంచి మనం ఏం చేయాలి? వచ్చిన మొత్తం డబ్బుల నుంచి రిజర్వ్స్ కి ఎంత, డివిడెండ్స్ కి ఎంత, బ్యాలెన్స్ అంతా ఏమవుతుంది? క్యారీ ఫార్వర్డ్ అయిపోతుంది. ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా? హలో.
ఈ కింద యాక్చువల్ గా మన ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్, డిఈపీఎస్, బిఈపీఎస్ లెక్క ఇలా లాస్ట్ లో చిన్న చిన్న సీనియర్స్ ఉండొచ్చు, మొత్తం ఇలాగే ఉంటుంది బాబు. ఇక్కడ ప్రాఫిట్స్ ఫ్రమ్ డిస్కంటిన్యూయింగ్ ఆపరేషన్స్ వచ్చాయి. పాత ప్రాఫిట్స్ కూడా బ్రాడ్ ఫార్వర్డ్ ప్రాఫిట్స్ యాడ్ చేయండి. మొత్తం ప్రాఫిట్స్ వస్తాయి. అప్పుడు ఆ ప్రాఫిట్స్ నుంచి కొంచెం రిజర్వ్ పంపిస్తాము, ప్రొవిజన్స్ కి వాటికి అప్రోప్రియేషన్ చేస్తాం కదా. అలాగే డివిడెండ్ కోసం కొంచెం సైడ్ చేస్తాం అనుకోండి, డివిడెండ్ కోసం సైడ్ చేసింది, అప్పుడు మిగిలిందంతా బ్యాలెన్స్ షీట్కి వెళ్ళిపోతుంది. తర్వాత దాని నుంచి కావాలంటే కింద వేరేగా లెక్కెట్టుకోవచ్చు, డిఈపిఎస్ ఒకటి, డిఈపిఎస్. ఓకేనా కదా. వెంటనే అలాగే అవుతున్నారు. ఓకేనా కదా. అర్థమైందా లేదా చెప్పండి. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు ఇక్కడ మనం అన్ని ఏమేమి ఉన్నాయి, ఎక్స్పెన్సెస్ చెప్పండి ఒక్కొక్కటిగా. ఆపరేటింగ్ కాస్ట్ ఒక్కొక్కటి చెప్పండి. రెవెన్యూ వేసాం 6,300 వేసాం. ఓకేనా కదా చెప్పండి. ఎక్స్పెన్సెస్ ఏమేమి ఉన్నాయి చెప్పండి. ఫస్ట్ ఏంటి, ఇది ఆపరేటింగ్ కాస్ట్ అని వేసాడు. యాక్చువల్ గా ఆపరేటింగ్ కాస్ట్ అనేది ఉంటుంది. ఇండియస్ ఫార్మట్ ప్రకారం ఆపరేటింగ్ కాస్ట్ వేరేగా ఉంది. ఇండియస్ ఫార్మట్ ఇక్కడే కదా ఉంది. పిఎన్ఎల్ ఎందుకు పాసిబుల్ రెండు కలిపి హాఫ్ హాఫ్. సరే ఇక్కడ లేదు, ఇక్కడ చూడండి. ఇక్కడ ఇది ఏం వేసాడు చూడండి ఒకసారి. ఇక్కడ ఇది ఏం చేశాడు, ఆపరేటింగ్ కాస్ట్ ఒకటి వేరే వేసాడు. ఎంత ఆపరేటింగ్ కాస్ట్ ఆడి ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు చెప్పండి. ఆడు 3199 అలాగే ఇచ్చాడు, అలాగే ఇస్తాడు ఆపరేటింగ్ కాస్ట్. తర్వాత ఏం చెప్పండి, ఆపరేటింగ్ కాస్ట్ చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ మనం చెప్పామా లేదా. చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ ఏంటి, ఆడిచ్చాడా, ఇవ్వలేదు. ఆడు చేంజెస్ ఇన్ ఇన్వెంటరీస్ మనం చేసాం కదా, మనం చేసాం, వాడు చేయలేదు. కానీ ఏంటో చెప్పండి. 300 క్లోజింగ్ స్టాక్, అదే మనం 300 క్లోజింగ్ స్టాక్ పెంచామా తగ్గించామా, తగ్గించాం. క్లోజింగ్ స్టాక్ తగ్గిస్తే మీరు నాకు జాగ్రత్తగా ఆలోచన చెప్పండి. క్లోజింగ్ స్టాక్ తగ్గిస్తే ప్రాఫిట్ తగ్గుతుందా పెరుగుతుందా. క్లోజింగ్ స్టాక్ తగ్గిస్తే ప్రాఫిట్ ఏమవుతుంది, ఆటోమేటిక్ గా తగ్గుతుంది. అవునా కదా. అంటే ఎక్స్పెండిచర్స్ లో నేను 300 వేసుకుంటే సరిపోతే లేదా చెప్పండి, సరిపోతుంది కదా. ఓకేనా కాదా. నెక్స్ట్ ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ మనం ఏమైనా చేంజెస్ చేసాం, ఏం చేయలేదు. 1200 అయినా కాదా చెప్పండి. డిప్రిసియేషన్ కూడా మనం ఏం కలగలేదు, అక్కడ ఎంత ఉందో అది వేసేయం. ఓకేనా. ఎంత వచ్చింది టోటల్ ఎక్స్పెన్సెస్ 5149 వస్తుంది, 300 తేడా వస్తుంది. ఓకేనా కదా. ఆడికి ఎంత వచ్చింది ప్రాఫిట్ బిఫోర్ ఎక్స్పెన్సెస్, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ ఎంత వచ్చింది, 145 అన్న. ఆడికి ఎంత వచ్చింది, ఆడికి 115 అని వచ్చింది. ఆడికి 115 అని ఎలా వచ్చింది. డిప్రిసియేషన్ వేసాం, బెనిఫిట్ ఎక్స్పెన్స్ వేసాం, మరి మనకైతే సేమ్ వచ్చింది. ఆడ ఎంత వేసాడు, మన పైన అదర్ ఇన్కమ్ కూడా వేసాం కదా 300. ఆ 300 సెట్ ఆఫ్ అయిపోయింది. అర్థమైంది. ఇక్కడ 300 వేసాం కదా మనం, ఆ 300 ఈ 300 సెట్ ఆఫ్ అయిపోయింది. ఓకేనా. 115 వచ్చింది. తర్వాత ట్యాక్స్ ఎక్స్పెన్స్ ఎంత చెప్పండి. ఆడు ఇచ్చాడు కదా ట్యాక్స్ ఎక్స్పెన్స్, డైరెక్ట్ గా ఎంత ఇచ్చాడు, 201 మైనస్ చేస్తాం, ప్రాఫిట్ వస్తుంది. దాని నుంచి బేసిక్ ఈపీఎస్, డైల్యూటెడ్ ఈపీఎస్ కరెక్ట్. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ డైల్యూటెడ్ అనే కాన్సెప్ట్ అది ఏం లేదు కాబట్టి రెండు ఒకటే వస్తుంది. కన్వర్టబుల్ ఉంటేనే కదా మనకు డైల్యూటెడ్ ఈపీఎస్ అనే కాన్సెప్ట్ వస్తుంది. ఓకేనా కాదా. అన్నింటికి నోట్ పాయింట్స్ రాసుకున్నాడు, అన్ని మనం వేసినవన్నీ కింద నోట్ పాయింట్స్ రాసుకున్నాడు. అందరికీ ఓకేనా కాదా చెప్పండి. ఓకేనా కాదా. హలో హలో హలో. ఓకే. ఇంకెన్ని క్వశ్చన్స్ ఉన్నాయి మనకి, 2 క్వశ్చన్స్ ఉన్నాయి. ఓకేనా. సెకండ్ క్వశ్చన్ చూద్దాం, అదే 15th క్వశ్చన్ చూద్దాం. ఫస్ట్ 15 చేద్దామా 16 చేద్దామా. ఏం చిన్నదా ఏంటి, ఏదైనా ఒకటే, తేడా ఏం లేదు. ఓహో, పెద్దదే, రెండు చేయాలి. 15th వన్ ఫస్ట్ చూడండి. 15th వన్ చూద్దాం ఫస్ట్. ఇవే నేను చెప్పాను మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయంటే అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న మూవీ అందులో ఒకటైంది. ఓకేనా. 15th వన్ చెప్తాను చూడండి. దీపక్ స్టార్టెడ్ ఏ తొక్క తోటకూర, మనకి ఎందుకు ఇవన్నీ.
వేరే ఇన్వెస్ట్మెంట్ 55% మనం పెట్టాం, దీపక్ పెట్టాడు. తర్వాత తర్వాత ఏం జరిగింది, కన్సల్టెంట్ వాస్ హైడ్ అండ్ 30,000 ఫర్ ద ఇన్కార్పొరేషన్ ఆఫ్ ద కంపెనీ కోసం చార్జ్ చేశాడు. ఈ 30,000 ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అయినా కాదా చెప్పండి. 30,000 బిఫోర్ ఇన్కార్పొరేషన్ అయితే ఖర్చు మనకి ఏంటి చెప్పండి, అది ప్రిలిమినరీ ఎక్స్పెన్స్ అయినా కాదా. ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ అంటే మనం యాక్చువల్గా ఈడు ఇక్కడ ఏదో చేసుంటాడు, కానీ ట్యాక్స్ ప్రకారం మాత్రం మీకు గుర్తుంటే ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ 5 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్స్ లో అలౌ చేస్తారు. ఓకేనా కదా. ఇందాక సమ్లో మనకు అసలు ట్యాక్స్ పాయింట్ ఇవ్వలేదు. సో మనం చేస్తాం ఆడుతూ పాడుతూ. డిఫర్ ట్యాక్స్ ఏం కెలకలేదు, ఎందుకు క్లాసిఫికేషన్ లోనే తేడాలు వచ్చాయి కాబట్టి. ఇప్పుడు క్లాసిఫికేషన్ తో పాటు ఏమైనా అమౌంట్స్ లో తేడాలు వచ్చాయి అనుకోండి, అప్పుడు డిఫర్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీ మనం రికగ్నైజ్ చేయాలా లేదా, చేయాలి. తర్వాత ఏం చెప్పారు చూడండి, ఓకే, ఈ 30,000 పాయింట్ ఒకటి మైండ్ లో పెట్టుకోండి, దీని గురించి ఎక్కడైనా ఒక దగ్గర రావచ్చు. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఇవన్నీ ఇచ్చాడు మళ్ళీ. తర్వాత ఈక్విటీ అండ్ ఈక్విటీ లైబిలిటీస్ అవన్నీ ఇచ్చాడు. ఆడే యాక్చువల్ గా అన్ని చేస్తాడు కదా, డివిజన్ అంతా ఆడే చేస్తాడు. ఓకే, తర్వాత ఏం జరిగింది చూడండి, డిఫర్డ్ ట్యాక్స్ లైబిలిటీ 6,000 is created due to following temporary differences. డిఫరెన్స్ ఇన్ డిప్రిసియేషన్ యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాజ్ పర్ అకౌంటింగ్ ప్రాబ్లం. దాని వల్ల క్రియేట్ అయిందంట. చెక్ చేద్దాం కరెక్ట్ గానే క్రియేట్ చేశాడో లేదు. కింద బుక్స్ వాల్యూ ఇచ్చాడు కదా, బుక్స్ లో వాల్యూ ఎంత ఉంది, 1 lakh ఉంది. అసెట్ వాల్యూ బుక్స్ లో ఎంత ఉంది, 1 lakh ఉంది. అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం 80,000 ఉంది. అంటే సింపుల్ గా చెప్పాలంటే ఆ, ఎక్కడ ఎక్కువ డిప్రిసియేషన్ వేస్తాడు, ఎక్కడ ఎక్కువ డిప్రిసియేషన్ వేసాడు, బుక్స్ ప్రకారం తక్కువ డిప్రిసియేషన్ వేసాడు, ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారం ఎక్కువ డిప్రిసియేషన్ వేస్తాడు. అంటే బుక్స్ ప్రకారం ప్రాఫిట్ ఎక్కువ ఉంది, అకౌంట్స్ ప్రకారం ప్రాఫిట్ ట్యాక్స్ బుక్స్ ప్రకారం ప్రాఫిట్ ఎక్కువ ఉంది, ట్యాక్స్ ప్రకారం ప్రాఫిట్ తక్కువ ఉంది. మీరు నాకు చెప్పండి, అప్పుడు డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ వస్తుంది, అసెట్ వస్తుందా. కట్టాల్సిన ట్యాక్స్ అయినా తక్కువ కట్టాలి. అంటే ఏంటి, డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అయినా కాదా. ఎంత వస్తుంది చెప్పండి, 20,000 డిఫరెన్స్ మీద ఎంత పర్సెంటేజ్ ట్యాక్స్ చెప్పాడు. కింద ఇచ్చాడు చూడండి, 30% ట్యాక్స్ రేట్ ఇచ్చాడు. థర్డ్ పాయింట్ లో ఎందులో ఉంది, ఫోర్త్ పాయింట్ లో కరెంట్ ట్యాక్సెస్ క్యాలిక్యులేట్ 30% అని. సో 20,000 మీద 30% అని చెప్పండి, 6,000 డిఫరెంట్ ట్యాక్స్ లైబిలిటీ క్రియేట్ చేయాలి. కరెక్ట్ గానే చేశాడా లేదా, చేశాడు. మనం ఏమైనా చెక్ చేయాలి, మనం ఇంకేమైనా చేయాల్సిన అవసరం ఉందా, ఏం కెలకక్కర్లేదు. సో ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ మనది అయిపోయిందా లేదా చెప్పండి, అయిపోయిందా లేదా. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటో చూడండి, ప్రిలిమినరీ ఎక్స్పెన్సెస్ స్ట్రైట్ లైన్ బేసిస్ వాడుతున్నాడు అంటే దేంట్లో, ట్యాక్స్ ప్రకారం. కానీ మనం మాత్రం ఇమీడియట్ గా ఎక్స్పెండిచర్ కింద వేస్తామంట. జాగ్రత్తగా చెప్పండి, అంటే మనం బుక్స్ లో వెంటనే 30,000 వేస్తాం, కానీ ట్యాక్స్ ప్రకారం 5,000 తగ్గింది. అంటే కట్టాల్సిన దానికన్నా ఎక్కువ కట్టాం. అంటే డిఫర్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీయా, అసెట్. అవునా కదా, ఎంత అసెట్ చెప్పండి. మనం ఎంత వేసి ఉంటాం, మనం 30,000 వేసాం, ఆడు మాత్రం ఎంత వేసి ఉంటాడు, 30,000 బై 5 వేసి ఎంత, 6,000 అయినా కదా. అంటే మామూలు 30,000 బై 5 అని 6 కదా జనరల్ గా. సో 6,000 ఓకేనా కదా చెప్పండి. 6,000 వేసి ఉంటాడు, ఇంకెంత ఉండిపోయింది, 24,000 ఉండిపోయిందా లేదా చెప్పండి. ఆ 24,000 టెంపరీ డిఫరెన్స్ మీద ఎంత, ట్యాక్స్ రేట్ ఎంత, 30% ఎంత చెప్పండి. ఈ 7,200 ఏం చేయాలో చెప్పండి నాకు, ఆలోచించుకొని చెప్పండి. 7,200 డిఫర్ ట్యాక్స్ అసెట్ లయబిలిటీయా, అసెట్ కాబట్టి మనం ఎక్కడ వేయాలి చెప్పండి. ఇదిగో ఇక్కడ వేసింది, ఆడ ఆల్రెడీ డిఫర్ ట్యాక్స్ అసెట్స్ ఏమైనా వేసాడా, ఆడికి డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అని వేసాడు 6,000. అవునా కదా, ఈ డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ కాస్త మనకి ఇప్పుడు ఎంత వచ్చింది, అసెట్ 7,200. అంటే ఆ 6,000 కాస్త తగ్గి 1,200 అసెట్ కింద మారిపోతుంది. నేను ఇక్కడ అంతవరకు ఏం చేస్తున్నాను, ఇదిగో ఈ 6,000 మైనస్ 7,200 అని రాస్తున్నాను. జాగ్రత్తగా చూడండి, దాని అర్థం ఏంటో చెప్పండి. క్లైమేట్ చూస్తుంది, 6,000 మైనస్ 7,200 దాని అర్థం ఏంటి చెప్పండి, మైనస్ 1,200. ఇక్కడ మైనస్ వచ్చిందంటే అది డిఫర్ ట్యాక్స్ అసెట్ కింద వెళ్ళిపోయింది 1,200. ఓకేనా కదా చెప్పండి. సో దీనికి కరస్పాండింగ్ ఇంపాక్ట్ ఉండాలి లేదా, ఎక్కడ ఇంపాక్ట్ ఉంటుంది చెప్పండి, 1,200 7,200 ఇంపాక్ట్ ఎక్కడో తెరవాలి కదా. ఫార్మేట్ గుర్తు తెచ్చుకుంటే గుర్తొస్తుంది. మనం ఏం చేస్తాం చెప్పండి, ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ నుంచి మనం ఏం చేస్తాం, ట్యాక్స్ మైనస్ చేసి ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ ఇక్కడ తీసుకురావడం లాంటివన్నీ చేస్తాం. సింపుల్ చెప్పాలంటే ఇక్కడికి వచ్చినప్పుడు ట్యాక్స్ మైనస్ అయ్యి వచ్చింది, కానీ అందులో ఇంకొంచెం ట్యాక్స్ మైనస్ అవ్వాలి. ఎంత మైనస్ అవ్వాలి, 7,000. ఆ డిఫర్ ట్యాక్స్ అసెట్ ఎంట్రీ అని చెప్పండి, మైనస్ అవ్వదు. డిఫర్ ట్యాక్స్ అసెట్ టు పిఎన్ఎల్ అయినా కదా, అంటే ప్రాఫిట్ పెరగాల తగ్గాల, పెరగాలి. ఎంత పెరగాలి, 7,200 పెరగాలి. మన రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ ఏది, దీనికి నేను ఏం చేస్తాను, 7,200 పంచుతాను. అందరికీ ఓకేనా కాదా చెప్పండి. సెటప్ అయిపోతే బ్యాలెన్స్ షీట్ టాలీ అవుతుంది. ఓకేనా కాదా, నేను బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఫాలో అవుతున్నాను. సమ్ అంతా ఒక్కొక్క పాయింట్ బ్యాలెన్స్ షీట్ లోనే చెప్తున్నాను. సంతోషి గుద్దని ముగ్గురికి 3 పనులు అలా ఊరిపోతాయి. ఒక్కొక్కటి వర్షం పడుతుందా, వెదర్ బాగుందని. ఒకసారి జాగ్రత్త చూడండి, నేను ఏం చెప్తున్నాను. ఫస్ట్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో ఫస్ట్ పాయింట్ నేను ఏమైనా అడ్జస్ట్ చేశానా, 6,000 పాయింట్ అడ్జస్ట్ చేయలేదు. ఎందుకు చేయలేదు, ఆడు ఆల్రెడీ కరెక్ట్ గానే చేశాడు కాబట్టి. నెక్స్ట్ పాయింట్ దానికి సంబంధించింది. థర్డ్ పాయింట్ నేను ఇప్పుడు చేశాను, ఓకేనా కదా చెప్పండి. ఫోర్త్ పాయింట్ చెప్పండి, కరెంట్ ట్యాక్స్ ఆడ ఆల్రెడీ లెక్కెట్టాడంట. ఎంత లెక్కెట్టాడంట, 3,55,000 బిఫోర్ డూయింగ్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్. ఓకే,
కానీ అడ్జస్ట్మెంట్ చేశాక ఏమని తెలిసిందంట, 1,25,700 ఉందని తెలిసిందంట. కరెంట్ ట్యాక్స్ ఆఫ్టర్ డూయింగ్ అడ్జస్ట్మెంట్స్. అంటే మీరు నాకు చెప్పండి, 3,55,000 వేస్తారు, కానీ అది కాస్త ఎంత అంటే ఇది తెలిసింది ఇట్లు. అంటే అనవసరంగా ట్యాక్స్ ఎక్కువ వేయడం వల్ల ప్రాఫిట్ ఏమైంది, తగ్గిపోయిందా లేదా? అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పండి, దాన్ని పెంచాలా లేదా? ఎంత పెంచాలి చెప్పండి, ఎంత పెంచాలి? ఏంటదే పెంచాలి కదా? ఎక్కడ పెంచాలి చెప్పండి, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ లో పెంచుతున్నాను ఇక్కడ 2,29,300. ఓకేనా కాదా? ఇక్కడ పెంచాను, దాని కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఎక్కడ ఇవ్వాలా లేదా చెప్పండి. కరెంట్ ట్యాక్స్ అంటే మీరు ఎక్కడ ప్రొవిజన్ లో చూపించుంటారు, అవునా కదా చెప్పండి. షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్ లో ఉండుంటది అది కరెంట్ ట్యాక్స్, లేదా అదర్ కరెంట్ లైబిలిటీస్ షార్ట్ టర్మ్ ప్రొవిజన్ లో ఉండుంటది, అవునా కదా చెప్పండి. సో ఇక్కడ నేను ఏం చేస్తాను, అది ఆ అమౌంట్ ఎంత, ఏదో తప్పేసామే. 229 కరెంట్ ట్యాక్స్ ఎంత, 3,55,000 బిఫోర్ డూయింగ్ ఎనీ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ ట్యాక్స్. కరెక్ట్ గా అడ్జస్ట్మెంట్ చేశాక ఎంత అని తెలిసింది, 1,25,000. అడ్జస్ట్మెంట్ అమౌంట్ 1,25,700 లేకపోతే అవును. ఆ ట్యాక్స్ ప్రాఫిట్ అమౌంట్ అది. కరెంట్ ట్యాక్స్ ఇస్ క్యాలిక్యులేటెడ్ ఆన్ పీబీటీ 3,55,000. ఓకే ఓకే. కరెక్ట్ కరెంట్ ట్యాక్స్ ఎంత అంటే ఆఫ్టర్ డూయింగ్ నెసరీ అడ్జస్ట్మెంట్స్ రిలేటెడ్ ఇన్కమ్ ట్యాక్స్ కమ్స్ టు 1,25,000. అంటే 1,25,000 యాక్చువల్ గా ఎంత చూపించాడు, వాడు పిఎన్ఎల్ ఇచ్చాడా? ఇక్కడ ఇచ్చాడు చూడండి, ఇక్కడ ఇచ్చాడు వాడు పిఎన్ఎల్ పైన చూడండి. అక్కడ ఎంత వేసాడు వాడు కరెంట్ ట్యాక్స్, 1,06,500 వేసాడు చూసారా. పైన చూడండి పిఎన్ఎల్ ఉంది, 1,06,500 కాస్తే ఇప్పుడు ఎంత అయింది, 1,27,000. అంటే కరెంట్ ట్యాక్స్ పెరిగింది. ఎంత పెరిగింది, ఎంత పెరిగింది, పెరిగింది కాబట్టి ప్రాఫిట్ ఏమవుతుంది, తగ్గుతుందా లేదా చెప్పండి. ఇక్కడ ఎంత తగ్గిస్తున్నాను, ఎంతది, ఇప్పుడు అది ఎక్కడ ఉంటుందో చెప్పండి, దాని కరస్పాండింగ్ ఎఫెక్ట్. ఆ 1,06,500 ఇదిగో ఇక్కడ చూపించాడు షార్ట్ టర్మ్ ప్రొవిజన్స్. ఆ 1,06,500 అది, ఓకేనా కదా? ఇక్కడ నుంచి నేను ఏం చేయాలి చెప్పండి, యాడ్ చేయాలా లేదా? ఇంకో 90,200 పెరిగింది లైబిలిటీ, ఓకేనా కాదా చెప్పాలి నాకు, ఓకేనా కదా? నెక్స్ట్ చెప్పండి, అడ్జస్ట్మెంట్ ఓకే కదా ఇది, అందరికి ఓకేనా కదా? నెక్స్ట్ ఏం జరిగింది, ఆఫ్టర్ ద రిపోర్టింగ్ పీరియడ్ డైరెక్టర్స్ రికమెండ్ చేశారంటే డివిడెండ్ ఎంత, 15,000 విచ్ హాస్ బిన్ డిడక్టెడ్. అలా ఎలా డిడక్ట్ చేస్తారు చెప్పండి, చేయొచ్చా, చేయకూడదు. ఆ డిడక్ట్ చేశాడు కాబట్టి మనం ఏం చేయాలి చెప్పండి, ఆ డిడక్ట్ చేసి కరెంట్ లైబిలిటీస్, అదర్ కరెంట్ లైబిలిటీస్ లో అలాంగ్ విత్ అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో చూపించాడు అంట, ఓకేనా? ముందు మనం ఫస్ట్ అసలు అదర్ కరెంట్ లైబిలిటీస్ తీసేయండి అది చిరాకు. అక్కడ నుంచి 15,000 తీసేస్తున్నాను. దీనివల్ల అనవసరంగా ఏది తగ్గిపోయింది, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ తగ్గిపోయిందా లేదా? అందుకే మళ్ళీ నేను ఏం చేస్తాను, 15,000 యాడ్ చేస్తాను, ఓకేనా కాదా చెప్పండి. బ్యాలెన్స్ షీట్ అప్రోచ్ ఎప్పటికైనా మనకి బెస్ట్, ఓకేనా కాదా? నెక్స్ట్ ఏదైనా తప్పైనా మనకు తెలుస్తుంది, ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడ మీరు కూడా రాసుకుంటారంటే రాసుకోండి. ఇప్పుడు వరకు మనం చేసింది +7,200 -19,200 +15, ఓకేనా కదా? నెక్స్ట్ చెప్పండి, ఒకసారి జాగ్రత్త చెప్పండి. ఇప్పుడు ఈ పాయింట్ అయిపోయినట్టేనా మనకి, అయిపోయినట్టే. నెక్స్ట్ ఏం జరిగింది, గవర్నమెంట్ డ్యూస్ ఉన్నాయంట 15,000, ఎక్కడ చూపించాడంట, అదర్ కరెంట్ లైబిలిటీస్. గవర్నమెంట్ స్టాట్యూటరీ డ్యూస్ ఉన్నాయి, ఓకే 15,000 ఎందుకు చూపించకూడదు, అదర్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో చూపించకూడదు, కానీ ఇది ఎక్కడ చూపించారు చూడండి. ఇక్కడ మొత్తం 45,000 ఎక్కడ ఉన్నాయి, అదర్ కరెంట్ లైబిలిటీస్ లోనే ఉన్నాయి. అదర్ కరెంట్ లైబిలిటీస్ లో యాక్చువల్ గా ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉంటాయి, నాన్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ ఉంటాయి. మీరు నాకు చెప్పండి, 45 15 అసలు లైబిలిటీయే కాదని తీస్తారు, ఇంకెంత ఉంది, 30 ఉంది. 30లో 15,000 ఏంటంట, గవర్నమెంట్ వాళ్ళకి ఇవ్వాల్సిన డ్యూస్. అవి కరెంట్ లైబిలిటీస్ అవుతాయా, ఫైనాన్షియల్ లైబిలిటీస్ అవుతాయా? మీకు గుర్తుంటే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ చాప్టర్ లో చెప్పాను, స్టాట్యూటరీ డ్యూస్ ఏమైనా మనం తీసుకెళ్లి ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో చూపించొచ్చా, చూపించకూడదు. సో ఈ 45లో 15 ఇక్కడ చూపించాక ఇంకో 30 ఉంది కదా, 30లో 15 ఏంటి చెప్పండి, -15 చేశాక ఆగండి, ఇక్కడ జాగ్రత్త చూడండి, ఇక్కడ చూడండి. 30,000 లో 15 ఏమో కరెంట్ లైబిలిటీస్ లో చూపిస్తాను, ఇంకో 15 ఏమో ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో చూపిస్తాను, ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా? దీని వల్ల డిఫరెంట్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుందా లేదా, ఉండదు. ఇక్కడ ఏం జరిగింది చెప్పండి, ఇక్కడ ఏదైనా క్లాసిఫికేషన్ మారింది అంతే, ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ఇది అయిపోయినట్టు పాయింట్. నెక్స్ట్ క్యాపిటల్ అడ్వాన్సెస్ 50,000 ఆర్ గ్రూప్ అండర్ అదర్ నాన్ కరెంట్ అసెట్స్. క్యాపిటల్ అడ్వాన్స్ అంటే ఏం చెప్పండి, ఏదో ఏదో అడ్వాన్స్ ఏదో అడ్వాన్స్ అమౌంట్ ఇచ్చారు, క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ సింపుల్ గా చెప్పాలంటే, ఓకేనా కాదా చెప్పండి. నాన్ కరెంట్ అసెట్స్ లో క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో చూపించారా లేదా, ఎంత 50,000. ఇది ఎక్కడ చూపించాడు రా, నాన్ కరెంట్ అసెట్స్ లో చూపించాడు రా. నాన్ కరెంట్ అసెట్స్ లోనే ఉంటది, కాకపోతే అదర్స్ లో ఉండదు. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉంటది 50,000 అని, అవునా కాదా చెప్పండి. అది కూడా క్లాసిఫికేషన్ డిఫరెన్స్, దాన్ని మనం ఏమైనా అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉందా,
కాకపోతే ఇక్కడ చూడండి ఒకసారి, ఇక్కడ నేను ఏం చేయాలి చెప్పండి. నాన్ కరెంట్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ 50,000కి పేరు మార్చేయాలి. ఏమని పెట్టాలి ఇక్కడ పేరు? క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పేరు పెట్టాలి. ఓకేనా కాదా చెప్పండి. ఎవరికైనా డౌట్ ఉందా? దీనివల్ల ఏమైనా డిఫరెంట్ ట్యాక్స్ అడ్జస్ట్మెంట్ ఉంటుందా? ఉన్నది. నెక్స్ట్, అదర్ కరెంట్ అసెట్స్ లో 51,000 కంప్రైజెస్ ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఫ్రమ్ ట్రేడ్ రిసీవబుల్స్. ట్రేడ్ రిసీవబుల్స్ నుంచి రావాల్సిన ఇంట్రెస్ట్ ఏమవుతుంది? కరెంట్ అసెట్ అవుతా, ఫైనాన్షియల్ అసెట్ అవుతా? ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది. ఎందుకు? మనకు రావాల్సిన డబ్బులు మీరు అక్కడ నుంచి తీసి ఎక్కడ వేయాలి? 51,000 ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ తీసి మీరు ఎక్కడ వేయాలి? అది ఫైనాన్షియల్ అసెట్ లో వేయాలి. ఓకేనా కదా? నేను జస్ట్ పేర్లు మారుస్తున్నా. ఓకేనా కాదా చెప్పండి. ఇది కూడా దీని వల్ల అడ్జస్ట్మెంట్ ఏమైనా వస్తుందా? నెక్స్ట్ ఏం జరిగింది చూడండి. కరెంట్ ఇన్వెస్ట్మెంట్ 30,000 విచ్ వాస్ డన్ విత్ ద పర్పస్ ఆఫ్ ట్రేడింగ్. ట్రేడింగ్ పర్పస్ తో ఏదైనా ఇన్వెస్ట్ చేస్తే అది ఎఫ్ఈటిపిఎల్ వాడాలా? ఏది వాడాలి? ఎఫ్ఈటిపిఎల్ వాడాలి. ఓకేనా కదా చెప్పండి. వీడు ఇక్కడ ఏం చేశాడు? కాస్ట్ క్యారీ చేశాడు. కాస్ట్ క్యారీ చేయొచ్చా? చేయకూడదు. ఫెయిర్ వాల్యూ మెజర్ చేయాలా లేదా? 30,000 కాస్త ఎంత అయింది? 50,000. అంటే దాని ఇన్వెస్ట్మెంట్ వాల్యూ పెరిగిందా లేదా? మీరు నాకు చెప్పండి. ఇన్వెస్ట్మెంట్స్ నేను 20,000 పెంచుతున్నాను. ఆ 20,000 కరస్పాండింగ్ ఎఫెక్ట్ ఎక్కడ ఉంటుంది చెప్పండి. ఎఫ్ఈటిపిఎల్. టీపీఎల్ అంటే 20,000 పెరిగితే ఎక్కడ వేయాలి? పిఎన్ఎల్ కి వేయాలి. పిఎన్ఎల్ నుంచి ఎక్కడికి వస్తుంది? రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కి 20,000 వస్తుంది. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్, యాక్చువల్ గెయిన్ మీకు గుర్తుందా? ఎంప్లాయీ బెనిఫిట్స్ లో చేసాం. యాక్చువల్ గెయిన్ తీసుకెళ్ళి ఎక్కడ వేస్తాం? ఓసీఏలో వేస్తాం. అవునా కదా చెప్పండి. 1,000 ఏం జరిగింది? వేయలేదంట అసలు. వేయలేదు కాబట్టి మీరు నాకు చెప్పండి. అసలు ఇది ఒకసారి ఆగండి. ఇదేంటి? ఎంప్లాయ్మెంట్ బెనిఫిట్ మెజర్మెంట్ అంటే సింపుల్ చెప్పండి, ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ కి మనం ఎంత లైబిలిటీ చూపిస్తాం కదా, అందులో 1,000 రూపాయలు తగ్గిందంట లైబిలిటీ. అవునా కదా? 1,000 రూపాయలు లాభమేనా కదా? ఓసీఏలో నేను ఎంత వేయాలి చెప్పండి? 1,000 రూపాయలు వేయాలి. ఓసీఏ రిజర్వ్స్ సర్ప్లస్ లో ఉంటుంది కాబట్టి నేను అక్కడ ప్రస్తుతానికి వేసేస్తాను అన్ని కానీ. ఎక్కడ తగ్గుతుంది చెప్పండి? ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ అంటే లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ లో ఉంటుందా లేదా చెప్పండి. దాని నుంచి ఎంత తగ్గింది? 1,000 తగ్గింది. అందరికీ ఓకేనా కాదా చెప్పండి. దీనివల్ల ఏమైనా ట్యాక్స్ ఇంపాక్ట్ ఉంటుందా? ఉండదు. అయిపోయింది. ఇంకేమైనా ఉన్నాయా? అయిపోయింది. ఇప్పుడు నాకు చెప్పండి. హ్యాపీగా అయిపోయింది మనకు సమ్. ఒకసారి చెక్ చేసుకుందాం మనం. రెవెన్యూ ఫ్రమ్ ఆపరేషన్స్ ఆడని చూపించాడు. ఆడని చూపించాడు. మనం కూడా అని చూపిస్తున్నాం 10 lakhs. ఏమైనా మార్చామైంది? ఏం మార్చము. అదర్ ఇన్కమ్ ఆడని చూపించాడు. కానీ మనం చెప్పండి, ఇందాకలే 20,000 వేసాను. ఎందులో వేసాను చెప్పండి? 20,000 ఫెయిర్ వాల్యూ త్రూ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ లో మెజర్ చేశాం కదా. ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి కదా, 20,000 పెంచామా లేదా? ఆ 20,000 పెరిగింది కాబట్టి 1,20,000 అవుతా లేదా చెప్పండి. ఓకేనా? 11,20,000. కానీ ఆ ఓసీఏలో పెంచిన 1,000 రూపాయలు ఎక్కడ వస్తుందా? రాదు. అది కింద ఉంటుంది. ఎక్స్పెన్సెస్ చెప్పండి. అక్కడ లైన్ ఏమేమి ఉన్నాయి? 5 lakh, 5 lakh. అక్కడ ఇంకా ఇక్కడ ఏమున్నాయి? స్టాక్ ట్రేడ్ మనం ఏమైనా మార్చాము? అసలు ఏం మార్చలేదు. 50,000కి 50,000. ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్సెస్ అక్కడ 1,75,000. అక్కడ ఏంటి? లైబిలిటీ. మర్చిపోవద్దు ఉమా, అదేంటి? లాంగ్ టర్మ్ ప్రొవిజన్స్ లో ఉంటుంటది. ఎంప్లాయీ బెనిఫిట్ ఆబ్లిగేషన్స్ అవి. ఇది ఎక్స్పెన్సెస్ ప్రతి ఇయర్ కొంచెం కొంచెం వస్తాయి కదా. డెప్రిసియేషన్ ఏమైనా మార్చామా? మార్చలేదు. అక్కడ ఎంత? 30, ఇక్కడ 30. అదర్ ఎక్స్పెన్స్ అక్కడ ఎంత ఉన్నాయి? ఇక్కడ కూడా 90. ఓకేనా? టోటల్ ఎక్స్పెన్స్ వేసాం. ప్రాఫిట్ బిఫోర్ ట్యాక్స్ వచ్చింది. కరెంట్ ట్యాక్స్ మార్చాము. ఆడు ఫస్ట్ 1,06,000 ఎంత వేసాడు, కానీ మార్చామని ఆడే చెప్పాడు కదా 1,25,000. డిఫర్ ట్యాక్స్ మార్చామో లేదో చెప్పండి. ఎందుకు చెప్పండి? ఆడికి ఎంత వచ్చింది? ఆడికి 6,000 లైబిలిటీ వచ్చింది. మనకి 6,000 లైబిలిటీ మైనస్ 7,200 అసెట్. నెట్ గా మైనస్ 1,200 అయింది. అవునా కాదా? ఇక్కడ కూడా -12. ఓకేనా కాదా చెప్పండి. నెక్స్ట్ ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ నుంచి ప్రాఫిట్ ఫర్ ది ఇయర్ వచ్చింది. అదే ఎక్స్పెన్స్ మైనస్ చేస్తే తర్వాత దీని నుంచి ఓసీఐ వేరేగా చూపిస్తున్నాడు. ఇది వేరేగా చూపిస్తున్నాడు. ఎక్కడ చూపిస్తాం మనం? అక్కడ కూడా చూపిస్తాం. ఓసీఐ ఎంత చెప్పండి? మనం 1,000 వేసామా లేదా? ఇందాకలే 1,000 వేసాం. ఇంకేం వేసాం మనం? 1,000 మీద ట్యాక్స్ లైబిలిటీస్. అదే ఓసీఐలో ఓసీఐ వల్ల ఆ ట్యాక్స్ లైబిలిటీస్ చేంజెస్ వచ్చాయి కదా, అవి కూడా తీసుకొచ్చి ఇక్కడ చూపించాడు. అది ఎక్కడ చూపించాలో నేను చెప్తాను. ట్యాక్స్ లైబిలిటీస్ రిలేటింగ్ టు ఐటమ్స్ దట్ విల్ నాట్ బి రీక్లాసిఫైడ్ టు పిఎండ్ఎల్. ఆ 1,000 పిఎండ్ఎల్ కి ఎప్పుడైనా రీక్లాసిఫై అవుతుందా? అవ్వదు. మీకు గుర్తుంటే ఎంప్లాయీ బెనిఫిట్ ఎక్స్పెన్స్ లో లాస్ట్ డిఫర్ ట్యాక్స్ పాయింట్స్ క్వశ్చన్స్ చేసాం. ఒకటో రెండో చేసాం. అందులో మరి ఎప్పటికీ రీక్లాసిఫై అవ్వదు కాబట్టి ఆ 1,000 into 30% ఎంత? 300 ట్యాక్స్ లైబిలిటీ అని చూపిస్తాను. అది ఎక్కడ చూపిస్తాం? మీకు చూపిస్తాను నేను. 700. ఓకేనా కదా? ఇప్పుడు జాగ్రత్తగా చూడండి. అసెట్స్ ఎంత చెప్పండి? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంత? మనం ఏమైనా మార్చామా? ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ ఎంత ఉంది? 1 lakh. ఇక్కడ కూడా 1 lakh ఉండాలి. లాంగ్ టర్మ్ లోన్స్ అండ్ అడ్వాన్స్ 40,000 ఉంది. అక్కడ కూడా ఎంత ఉండాలి? 40,000. డిఫర్డ్ ట్యాక్స్ అసెట్ ఒకటి వచ్చిందా లేదా మనకు కొత్తగా? వచ్చింది. ఎంత వచ్చింది? 1,200 ఏమో మీరు ఇందాక కనుక్కున్నారు. ఇప్పుడే అదర్ కాంప్రహెన్సివ్ ఇన్కమ్ నుంచి ఒక 300 తీసుకుని అనుకున్నామా లేదా చెప్పండి? ఆ 300, 900. ఓకేనా కాదా చెప్పండి. తర్వాత అలాగే అదర్ నాన్ కరెంట్ అసెట్స్ లో చూపించాడు. కానీ మీకు గుర్తుంటే ఇది ఎక్కడ చూపించాలనుకున్నా? 50,000. 50,000 ఎక్కడ చూపించాలి చెప్పండి? క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో అనుకున్నాం. వాడు ఏం చేశాడు? ఏదో నోట్ 2 అని రాశాడు. ఏంటది? అక్కడ ఏం చెప్పాడు? 100 నుంచి పక్కన ఏం చెప్పాడా? అసెట్స్ ఫర్ విచ్ ఫ్యూచర్ ఎకనామిక్ బెనిఫిట్స్ ఇస్ రిసీట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సర్వీసెస్ రాదర్ నాట్ ఫైనాన్షియల్ అసెట్స్. ఓకే. అంతేగాని ఏం చెప్పలేదు ఇక్కడ యాక్చువల్లీ. కానీ మీరు యాక్చువల్గా ఏం చేయొచ్చు? క్యాపిటల్ అడ్వాన్సెస్ కాబట్టి అది క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో వేయొచ్చు. ఇది వేయలేదు ఇక్కడ. అక్కడే వేస్తాడు.
బ్రాకెట్లు వేసారు కానీ క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అని పేరు పెట్టాం కదా మనం. నెక్స్ట్ చెప్పండి ఇంకేం జరిగింది, ఇంకేం జరిగింది చెప్పండి లైన్ గా. అసెట్స్ వేసాం, ఇంకేమేమి వేసాం. ఆ, ఇది అయింది. కరెంట్ అసెట్స్ ఏం చెప్పండి, ఇన్వెంటరీస్. ఇన్వెంటరీస్ ఎంత చెప్పండి, అక్కడ ఇచ్చిందా మనం ఏమైనా మార్చామా, ఏం మార్చలే, 80,000. ఫైనాన్షియల్ అసెట్స్ మార్చాం, ఇన్వెస్ట్మెంట్స్ 30,000 ఉంది కానీ మనం ఎంత వేసాం చెప్పండి. ఫైనాన్షియల్ అసెట్స్ అది అసలు ఏం వేయలేదు, మనం వేసుకున్నాం. అందులో మీకు గుర్తుందా, 30,000 మీద 20,000 వాల్యూ పెరిగిందని చెప్పాం, ఇన్వెస్ట్మెంట్స్ 50,000 వేసాం. అలాగే ట్రేడ్ రిసీవబుల్స్ కూడా ఎక్కడ ఉంటాయి చెప్పండి, ఇన్వెస్ట్మెంట్స్ అదే దీంట్లోనే ఉంటాయి, ఫైనాన్షియల్ అసెట్స్ లోనే. ఎంత ఉంటుంది చెప్పండి, 55,000. అలాగే ఇంట్రెస్ట్ రిసీవబుల్ ఆఫ్ 51,000, క్యాష్ అండ్ క్యాష్ ఈక్వలెన్స్ 1,50,000. అంటే సింపుల్ గా చెప్పాలంటే అక్కడ ఉన్నవన్నీ ఫైనాన్షియల్ అసెట్స్ లో క్లాసిఫై చేశారు. ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా. తర్వాత ఈక్విటీ ఏమైనా మార్చామా, ఏం మార్చలే, 1,00,000. రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ కష్టపడి లెక్కెట్టాం కదా, ఎంత చెప్పండి. ఆగండి, ఇక్కడ లెక్కెట్టాం కదా, ఇదిగో ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ చేయండి. 2,27,500 ప్లస్ 7,200 మైనస్ 19,200 ఎంత, 2,27,500 ప్లస్ 7,200 మైనస్ 19,200 ప్లస్ 36,000 చేసి డైరెక్ట్ గా ప్లస్ 36,000. వేరే వేరే వేసుకుంటే వేరే వేరే వేసుకుంటాం. ఎంత వచ్చింది, ఎంత వచ్చింది, 260. అన్ని వేసినట్టు ఎంత వచ్చింది అన్నారు. ఇందాక సారీ, మనం పిఎన్ఎల్ అకౌంట్ చేసుకున్నాం కదా, పిఎన్ఎల్ అకౌంట్ తీసుకున్నామా లేదా పైన, ఎలాగో 251 200 ఇందాక గీసాం కదా, ఆల్రెడీ పిఎన్ఎల్ ఎక్స్ప్రెస్ అనేది ఇంత చేసాం కదా. సో డైరెక్ట్ గా దాని నుంచి తీసుకొచ్చాడు ఇక్కడ. మీకు ఎంత వచ్చింది, 260,800. వచ్చింది కానీ అందులో నీకు గుర్తుంటే 300 ఓసీఐ లోని కొంచెం ట్యాక్స్ పంపించామా లేదా, అది తగ్గించి ఎంత, 251 200. ఓకేనా కాదా, సరిపోయిందా లేదా చెప్పండి. నెక్స్ట్ ఇంకా ఏం జరిగింది, అదర్ ఈక్విటీ చేసాం. ప్రొవిజన్స్ చెప్పండి, 25,000 లో మనం ఏం చెప్పాం, 1,000 తగ్గిద్దాం అనుకున్నాం, ఎందుకు ఏదో రీజన్ చెప్పాం కదా. ఆగండి, ప్రొవిజన్స్ లో 1,000 ఎందుకు తగ్గించా కదా, అదే యాక్చువల్ గెయిన్ వచ్చింది కదా, రీవాల్యుయేషన్ గెయిన్, అందులో 1,000 తగ్గించాం, 24,000. ఓకేనా కదా చెప్పండి. అలాగే లైబిలిటీస్ అన్ని మీరు చూస్తే స్టాట్యూటరీ రిడ్యూస్ విడదీసాడు చూసారా, స్టాట్యూటరీ రిడ్యూస్ అదర్ కరెంట్ లైబిలిటీస్ వేసాడు, ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో 15,000 వేసాడు. ఓకేనా కదా చెప్పండి. కరెంట్ ట్యాక్స్ లైబిలిటీస్ ఇందాక లెక్కెట్టాం కదా, 127 డైరెక్ట్ ఇచ్చాడు, అదే వేసుకున్నాం. ఓకేనా కాదా చెప్పండి. ఇక్కడతో సమ్ టాలీ అవుతుంది. ఓకేనా కాదా చెప్పండి, ఓకేనా కాదా. ఇంకొక క్వశ్చన్ ఉంది, యాక్చువల్ గా సేమ్ అయితే మీరు చేసుకోవచ్చు. యాక్చువల్గా సేమ్ క్వశ్చన్ మీరు ట్రై చేస్తారా ఇది, క్లాస్ అయిపోతుంది దీని బాధ. నాకెందుకు, నేను చెప్పని చెప్తాను, నాకే పోయాలి. ఇక్కడ చూస్తే ఆగండి ఆగండి, ఇక్కడ చూడండి ఫోర్త్ పాయింట్, నేను కొన్ని పాయింట్స్ చెప్తాను చూడండి. ఫోర్త్ పాయింట్ ఉంది చూసారా, ఆగండి కొన్ని పాయింట్స్ ఇక్కడ నోట్, ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో కొన్ని పాయింట్స్ మాత్రం డిస్కస్ చేస్తాను, సంబంధ చేయండి. ఇందులో ఫస్ట్ చూడండి, ఫస్ట్ పాయింట్ చూడండి, అడిషనల్ ఇన్ఫర్మేషన్ లో ఫస్ట్ పాయింట్, అది వేరే సమ్ కింద చేసాం మనం, అవునా కదా చెప్పండి. 64 lakhs లోన్ ఇచ్చాము, లోన్ తీసుకున్నాము. లోన్ ఇచ్చామా తీసుకున్నామా, వాజ్ ఇష్యూడ్ బై ద ఎంటిటీ, అంటే మనం ఇచ్చాము ఎవరికో. ఇట్ ఈస్ రెడీమబుల్ ఎట్ పార్, ఆల్సో ఇట్ మే బి కన్వర్టెడ్ టు ఈక్విటీ షేర్స్. మనం లోన్ ఇచ్చాం, పైన చూడండి ఎక్కడో ఇచ్చి ఉంటాడు కదా 64 lakhs గురించి, బారోయింగ్స్ మనం తీసుకున్నాం లోన్. ఓకేనా కదా చెప్పండి, 64 lakhs లోన్ తీసుకున్నాం. కాకపోతే అది ఏం చేయాలి మీరు చెప్పండి, ఫెయిర్ వాల్యూ మెజర్ చేయాలా లేదా. ఇక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంది, కన్వర్షన్ ఆప్షన్ లేకపోతే ఒకటి, కన్వర్షన్ ఆప్షన్ ఉంటే ఒకలాగా ఉందా, మనం ఫెయిర్ వాల్యూ రికగ్నైజ్ చేసి మనం ఏం చేయాలి, దాన్ని బట్టి మనం సమ్ అంతా చేసాం, అదంతా సమ్ అంతా కలిపి ఒక సమ్ లో కలిపేసాడు. ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటో చూడండి, రికమెండ్ చేశారు డివిడెండ్ కానీ రికార్డ్ చేయలేదు, కరెక్టేనా కాదా. కరెక్టే, మనం ఏమైనా చేయాల్సిన అవసరం ఉందా దీనికి. అదర్ కరెంట్ ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో కొన్ని చూపించాడు కానీ అందులో ఫైనాన్షియల్ లైబిలిటీస్ లో కొన్ని ఉండకూడదు, ఏంటో చెప్పండి. టీడీఎస్ పేయబుల్, టీడీఎస్ పేయబుల్ స్టాట్యుటరీ లైబిలిటీ అయినా కదా చెప్పండి, అది ఇక్కడ ఉండొచ్చా, ఉండకూడదు. అది తీసుకెళ్ళి ఏం చేయాలి మీరు, వేరేగా చూపించాలి. ఓకేనా కదా. ఇంట్రెస్ట్ ఎక్లూడ్ ట్రేడ్ పేబుల్స్ ఇక్కడే ఉంటుంది. ఓకే నెక్స్ట్, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్ లో అడ్మినిస్ట్రేషన్ పర్పస్ కోసం ఉన్నది ఓకే, ప్రాపర్టీ ప్లాంట్ అండ్ ఎక్విప్మెంట్. క్యాపిటల్ అప్రిసియేషన్ కోసం ఉన్నది ఏంటి చెప్పండి, ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ. చదువుకున్నాం మనం, రెంట్ కి ఇచ్చిన, క్యాపిటల్ అప్రిసియేషన్ కి ఇచ్చిన ఇన్వెస్ట్మెంట్ ప్రాపర్టీ, అది ఎక్కడ ఉంచొచ్చా, ఉంచుకోవడం. కన్వేయన్స్ ఫర్ ఎంప్లాయీస్, ఇది ఓకే, ఇది ఉంచొచ్చు. తర్వాత ఏం జరిగింది,
ఫ్యాక్టరీ ప్రిన్సెస్ ఏం జరిగింది చూడండి, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ విల్ కంటిన్యూ టు హ్యాపెన్ అండ్ ఇట్ విల్ టేక్ 2 years టు కంప్లీట్ అండ్ బి అవైలబుల్ ఫర్ యూస్. క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అవుతుంది, అవునా కాదా చెప్పండి? క్యాపిటల్ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో చేస్తారు, ఓకేనా కాదా? తర్వాత చూడండి అదర్ ఫైనాన్షియల్ అసెట్స్ లో ఏమేమి చూపించాడు, ఇంట్రెస్ట్ అక్రూడ్ కరెక్టే. ప్రీపెయిడ్ ఎక్స్పెన్సెస్ కి మీరు నాకు చెప్పండి, ఇది ఫైనాన్షియల్ అసెట్ అవుతా అవదా? మీకు చెప్పాను ప్రీపెయిడ్ ఎక్స్పెన్స్ ఫైనాన్షియల్ అసెట్ అయినా కాదా? కాదు, ఎందుకు చెప్పండి, దానికి ఏమొస్తుంది? సర్వీస్ వస్తుంది కానీ దానికి ఏమైనా డబ్బులు వస్తాయా? రాయల్టీ రిసీవబుల్ కూడా ఫైనాన్షియల్ అసెట్ అవుతుంది, ఓకేనా కదా? కరెంట్ ఇన్వెస్ట్మెంట్స్ లో ఏదో ఫెయిర్ వాల్యూ ఎఫ్ఈటిపిఎల్ మెజర్ చేయాల్సి ఉన్నాయంట. ఆడేమో 55,000 మెజర్ చేశాడు కానీ అది 60,000 ఉందంట ఫెయిర్ వాల్యూ. మీరు నాకు చెప్పండి 5,000 ప్రాఫిట్ వచ్చిందా లేదా? మనం ఏం చేయాలి చెప్పండి? పిఎండ్ఎల్ రిజర్వ్స్ అండ్ సర్ప్లస్ 5,000 పెంచాలి, ఇన్వెస్ట్మెంట్ వాల్యూ 5,000 పెంచాలి. ట్రేడ్ పేబుల్స్ ట్రేడ్ రిసిబుల్స్ విత్ ఇన్ 12 months డ్యూ అని ఎందుకు చెప్పుంటాడు? ఎందుకంటే లాంగ్ టర్మ్ ట్రేడ్ పేబుల్స్ ఏం లేవని చెప్పడానికి, కరెంట్ లోనే చూపించడానికి. ఈక్విటీ షేర్ క్యాపిటల్ ఏం మారలేదని చెప్పాడు. డిఫర్ ట్యాక్స్ లైబిలిటీ అసెట్ సెట్ ఆఫ్ చేసుకోమని చెప్పాడు, ఎందుకంటే ఇంటెన్షన్ ఉంది, లీగల్ గా ఎన్ఫోర్సబుల్ అని చెప్పాడు. అదర్ ఈక్విటీలో రీటైన్ ఎర్నింగ్స్ ఒకటే ఉందంట, దాని గురించి చెప్పాడు. నో డివిడెండ్ హాస్ బిన్ యాక్చువల్లీ పెయిడ్, సో మనం ఏమైనా చూపించాల్సిన అవసరం ఉందా? లేదు. డిఫర్ ట్యాక్స్ ఇంపాక్ట్ ఇఫ్ ఎనీ మనం చేయాలి అని చెప్పాడు, అంతే. సమ్ అంతా సేమే, మిగతాదంతా మీరు చేసుకోగలరు కదా. ఇక్కడతో మనకి అనాలిసిస్ ఆఫ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ క్లోజ్ అయిపోయినట్టే, ఓకేనా కాదా? ఇప్పుడు మనం ఏం చేద్దామంటే రేపటి నుంచి రెవెన్యూ రికాగ్నిషన్ స్టార్ట్ చేద్దాం, ఓకేనా? రేపటి నుంచి చేద్దాం, ఎల్లుండి నుంచి చేద్దాం, రేపటి నుంచి చేద్దాం. 4 days పడుతుంది అనుకుంటా, లేదా 3 days పడుతుంది. 6 hours to 8 hours పడుతుంది, ఓకేనా? అది అయిపోయిన తర్వాత సండే వచ్చే లోపే ఈ 2 రోజులు అంటే మండే ట్యూస్డే వెన్స్డే థర్స్డే 4 days రెవెన్యూ రికాగ్నిషన్, ఫ్రైడే సాటర్డే దీనికి కన్సల్టేషన్ లో పెండింగ్, అక్కడతో క్లోజ్ మన, ఓకేనా? అది సండే మళ్ళీ, ఓకే, క్లోజ్.